హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1 09/06/2025 షిఫ్ట్ 3 పేపర్ సాల్వ్ చేద్దాము. రిమైనింగ్ ప్రీవియస్ షిఫ్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఎవరైనా ఇంకా నా వీడియోస్ చూడకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విజయ్ ర్యాంక్డ్ 34 ఫ్రమ్ ది టాప్ నుంచి 34. ఓకే, టాప్ నుంచి 34. ఇంకోటి బాటమ్ నుంచి 11th. ఓకే, బాటమ్ నుంచి 11th. ఓకే, టాప్ నుంచి ఏమో 34, బాటమ్ నుంచి ఏమో 11th పొజిషన్లో ఉన్నాడు. హౌ మెనీ స్టూడెంట్స్, టోటల్ స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఓకే, టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి మనకి టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి టాప్ ప్లస్ బాటమ్ -1. ఓకే, అలాగే రైట్ ప్లస్ లెఫ్ట్ -1. ఓకే, రైట్ లెఫ్ట్ ఇస్తే ఇది, టాప్ బాటమ్ ఇస్తే ఇది. టాప్ ఎంత ఇచ్చినాడు 34, బాటమ్ ఎంత ఇచ్చినాడు 11, -1 అంటే 34 + 10 అంటే ఎంత 44. ఆన్సర్ వచ్చేసి 44. ఓకే, ఈ ఫామ్లో ముఖ్యం. టోటల్ స్టూడెంట్స్ ఇస్ ఈక్వల్ టు టాప్ ప్లస్ బాటమ్ -1, రైట్ ప్లస్ లెఫ్ట్ -1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకే, ఆడ్ వన్ అవుట్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్లో ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, జేకి ఎస్కి జే PQRS ABCDF GHI జే KLMNO PQRS అంటే 8 లెటర్స్ ఉన్నాయి మధ్యలో. MNOPQVW MNOPQVPQRSTUV ఇక్కడ కూడా 8 లెటర్స్ ఉన్నాయి, అంటే 8 లెటర్స్ గ్యాప్ ఉన్నాయి. ఓకే, EFGHIJKLMN ఓకే 8 లెటర్స్ ఉన్నాయి. HIJKLMNOPQ 8 లెటర్స్ ఉన్నాయి. తర్వాత జేకి పీకి GHIJKLMNOP 8 లెటర్స్. JKLMNOPQRS 8 లెటర్స్ ఉన్నాయి. ఇది MNOPQRSTUVW ఓకే చాలా లెటర్స్ ఉన్నాయి. క్యూ తర్వాత PQRSTUVWXYZ ఓకే ఇక్కడ 8 లెటర్స్ ఉన్నాయి. ఇది మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. M నుంచి యూకి 8 లెటర్స్ లేవు, కాబట్టి ఇదే అంటే తప్పు. ఇది మాత్రం రిమైనింగ్ మాత్రం 8 లెటర్స్ ఉన్నాయి. ఇది మాత్రం డిఫరెంట్ ఉంది, కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి x + y అనేది 10 అంట, x × y 6 అన్నాడు, ఒక 16 అన్నాడు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం 4 × 4 రాయొచ్చు. ఓకే, 16 అంటే 4 + 4 ఏమల్లా 10 కావాలా, కానీ 8 అవుతుంది. ఇది తప్పు. 8 2 16 అంటే 8 + 2 10 అవుతుంది. అంటే ఒకటి ఎక్స్ అని ఒకటి 8 ఒకటి 2. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఎంత 8^4 2^4. ఓకే, ఇక్కడ చూడండి లాస్ట్ డిజిట్ డిఫరెంట్గా ఉన్నాయి, కాబట్టి లాస్ట్ డిజిట్ వాల్యూ మాత్రం కనుక్కోండి. అంటే 8 × 8 ఎంత 64 అంటే లాస్ట్లో 4. అలాగే మళ్ళీ 8 × 8 4 అవుతుంది, అంటే లాస్ట్ డిజిట్ వాల్యూ 4 అవుతుంది. ఇక్కడ వచ్చేసి 4 × 4 16 అంటే లాస్ట్ డిజిట్ వాల్యూ 6 అవుతుంది ఇక్కడ. అలాగే 2 × 2 8, 2 × 2 4, మళ్ళీ 2 × 2 4, 4 × 4 6 అంటే 66, 66 2 రావాలా, అంటే లాస్ట్లో 2 రావాలా. లాస్ట్ 2 వచ్చేది ఏది ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకే, ఇప్పుడు టోటల్ క్యాలిక్యులేట్ చేయాల్సింది మనం ఇట్లా వచ్చినప్పుడు 8 × 8 64, మళ్ళీ 64. ఇప్పుడు ఎంత 4 16, 4 24 25 256, 4 24 24, 6 36 37 38, 6 5 4 9 8 2 10 4 40 96, 40 96 2 4 2 4 16, 6 6 12 9 10 11 4112 4112. ఆన్సర్ వచ్చేసి 4112. ఓకే, ఫస్ట్ లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. ఒకవేళ డిఫరెంట్గా ఉన్నాయంటే లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. లేదు 2 మాత్రం ఇలా ఉన్నాయంటే నార్మల్ మెథడ్లోనే చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఇఫ్ ది ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్ ఎంత దీంట్లో హైయెస్ట్ నెంబర్ 993. 993లో ఫస్ట్ డిజిట్ 9ని యాడ్ చేయమన్నాడు. దేనికి థర్డ్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్ ఎంత దీంట్లో 169. 169లో థర్డ్ డిజిట్ అంటే 9 + 9 18. ఆన్సర్ వచ్చేసి 18. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్షన్ సంబంధించినది. ఓకే, వెస్ట్కి 12 కిలోమీటర్స్ వెళ్ళాడు. తర్వాత రైట్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. పైకి ఎంత 8 కిలోమీటర్స్. మళ్ళీ రైట్కి 14 కిలోమీటర్స్. ఓకే, తర్వాత మళ్ళీ రైట్కి 12 కిలోమీటర్స్. తర్వాత మళ్ళీ రైట్కి 2 కిలోమీటర్స్. ఇక్కడ స్టార్ట్ అయినాడు, ఇక్కడ ఎండ్ అయినాడు. ఎండ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు, నార్త్లో చూస్తున్నాడు. 3 ఉన్నాయి. తర్వాత దీనికి డిస్టెన్స్ ఎంత, ఇక్కడ డిస్టెన్స్ ఇక్కడ ఎంత 8, ఇక్కడ ఎంత 4, 8 4, ఇక్కడ 4 కదా, 4 కిలోమీటర్స్ నార్త్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఓకే, కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఇచ్చాడు, వాటి రేడియస్ ఇచ్చాడు. ఒకటేమో 10 అన్నాడు, ఒకటేమో 26 అన్నాడు.
2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఇట్లా రాసుకోవాలా, 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఓకే. తర్వాత ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ ది లార్జెస్ట్ సర్కిల్ దట్ ఈస్ టాంజెంట్ టు ది ఓకే లార్జెస్ట్ సర్కిల్. ఓకే, ఇక్కడ వచ్చేసి చార్ట్ అన్నాడు, చార్ట్ కానీ లార్జెస్ట్ సర్కిల్కి టు ది స్మాలెస్ట్ అంటే ట్యాంజెంట్ స్మాలెస్ట్ సర్కిల్కి ట్యాంజెంట్గా ఉండాలి. ఓకే, ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్, ఇది స్మాల్ రేడియస్, స్మాల్ సర్కిల్ యొక్క రేడియస్, ఇది ఎంత రేడియస్ అంటే 10. ఓకే, ఇక్కడ వచ్చేసి మళ్ళీ లార్జ్ రేడియస్, ఇది లార్జ్ సర్కిల్ది, ఇది ఎంత 26. ఇక్కడ ఇది కనుక్కోమన్నాడు టోటల్ లెంత్. ఇక్కడ వచ్చేసి మనకి ట్రిప్లెట్స్ వస్తాయి చూడండి, 5, 12, 13. ఓకే, ఇక్కడ వచ్చేసి 5 2 10, ఇక్కడ 2 2 24, ఇది 26. ఓకే, ఇది ఈ రెండు అడ్జసెంట్ సైడ్స్, ఇది వచ్చేసి హైపోటెనస్ 26 మనకు ఉండేది. ఒక సైడ్ ఏమో 10 ఉంది. ఓకే, రిమైనింగ్ సైడ్ ఏమవుతుంది, ఇక్కడ 24 అవుతుంది. ఓకే, ట్రిప్లెట్స్ మాత్రం బాగా ముఖ్యం, 5 12 13, 3 4 5 ఇట్లా ట్రిప్లెట్స్, పైథాగరన్ ట్రిప్లెట్స్ ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 24 టోటల్ కదా మనకి, ఇక్కడ కూడా 24 ఉంటుంది, అంటే 24 × 2 48. ఆన్సర్ వచ్చేసి 48. చార్ట్ యొక్క లెంత్ 48. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ హ్యాష్ దాంట్లో ఇవన్నీ ఈ లెటర్స్ అని పెట్టాలా, పర్సెంటేజ్ దాంట్లో ఈ లెటర్స్ అని పెట్టాలా, ఏదైతే మ్యాచ్ అవుతుందో, ఏదైతే సేమ్ ఇక్కడ సేమ్ ప్యాటర్న్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ ఉండాలి. ఫస్ట్ లెటర్ మాత్రం చెక్ చేయండి, కేకి ఓకి, అలాగే పీకి ఎన్కి. ఓకే, కే ఎల్ ఎమ్ ఎన్ ఓ అంటే 3 లెటర్స్ ఉన్నాయి మధ్యలో, పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ రాదు, ఎన్ తర్వాత పీ వస్తుంది కదా, అంటే ఈ డైరెక్షన్ చూడండి ఇట్లా ఫార్వర్డ్ అవుతుంది, ఈ డైరెక్షన్ చూడండి బ్యాక్వర్డ్ వస్తుంది, కాబట్టి తప్పు ఫస్ట్ది. ఓకే, నెక్స్ట్ ఇది ఎంత, ఎల్ ఈస్ట్ 0, తర్వాత పి ఈస్ట్ ఎఫ్, ఈ డైరెక్షన్ చూడండి ఎల్ తర్వాత ఓ వస్తుంది, అంటే ఎల్కి ఓకి మధ్యలో కొన్ని లెటర్స్ ఉంటాయి, కానీ ఇక్కడ చూడండి ఎఫ్ తర్వాత, అంటే ఈ డైరెక్షన్ చూడండి ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది, ఈ డైరెక్షన్ చూడండి బ్యాక్వర్డ్ వస్తుంది, కాబట్టి ఇది తప్పు. ఓకే, ఎమ్ ఈస్ట్ 0, పి ఈస్ట్ ఎన్. ఓకే, ఈ డైరెక్షన్ చూడండి ఎమ్ ఎన్ ఓ, ఒక 1 లెటర్ ఉంది, ఎన్ తర్వాత ఈ డైరెక్షన్ చూడండి ఇదేమో ఫార్వర్డ్ అవుతుంది, ఇదేమో బ్యాక్వర్డ్ అవుతుంది, కాబట్టి ఇది తప్పే. నెక్స్ట్ మిగిలినది ఏది, ఇంకా జే ఈస్ట్ ఓ, తర్వాత పి ఈస్ట్ యు. ఓకే, జే కే ఎల్ ఎమ్ ఎన్ ఓ అంటే 4 లెటర్స్ ఉన్నాయి, పి క్యూ ఆర్ ఎస్ టి యు ఇక్కడ కూడా 4 లెటర్స్ ఉన్నాయి, కాబట్టి ఇది రైట్ అవుతుంది. ఫస్ట్ లెటర్ మాత్రం చెక్ చేయండి. ఓకే, ఫస్ట్ లెటర్ కూడా సేమ్ ఉంటే 2 మాత్రం, అప్పుడు నెక్స్ట్ లెటర్ తీసుకోండి పక్కన లెటర్. ఇక్కడ వచ్చేసి ఈవెన్ డిజిట్కి 2 యాడ్ చేసినాడు +2, తర్వాత 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్ కూడా +2 యాడ్ చేశాడు. ఓకే, టోటల్గా +2 యాడ్ చేసినాడు అన్ని దానికి. తర్వాత ఏమైందా, వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ ది ఆల్ ది ఆడ్ డిజిట్ ఇన్ ది న్యూ నెంబర్. ఆడ్ డిజిట్ ఎన్ని ఫస్ట్, వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ ది ఆల్. ఓకే, ఇక్కడ వచ్చేసి 7 3 6 2 1 4 5 అన్ని దానికి +2 యాడ్ చేయండి. ఇక్కడ 9, ఇక్కడ 5, ఇక్కడ ఓకే అన్ని దానికి యాడ్ చేయమన్నాడు. ఇక్కడ వచ్చేసి 8, ఇక్కడ వచ్చేసి 4, ఇక్కడ వచ్చేసి 3, ఇక్కడ వచ్చేసి 7, ఇక్కడ వచ్చేసి 7. ఇప్పుడు ఆడ్ డిజిట్లు ఎన్ని ఉంటాయి, అన్ని సమ్ చేయాలి. ఆడ్ డిజిట్లు 9 + 5 14, 14 + 3 17, మళ్ళీ 7 7 14, 7 4 13 23, 7 4 13 11 33. ఓకే, ఇక్కడ వచ్చేసి 7 2 9, 3 2 5, 6 2 8, 2 2 4, 1 2 3, 4 2 6 సారీ 4 2 6 5 2 7, ఇది 6 కాదు, 7 3 10, 7 3 10, 15 15 9, 15 9 9 14 24. ఆన్సర్ వచ్చేసి 24. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి సింబల్ చేంజ్ చేశాడు. మనకు వచ్చేసి 51 డివైడ్ బై అంటే ఇంటూ 12 ప్లస్ అంటే -162 ఇంటూ అంటే డివైడ్ బై 3 ప్లస్ 104 మైనస్ అంటే ప్లస్. ఓకే, 3 5 15 3 4 12 54 51 ఇంటూ 12 12 గంటల 12 12 60 61 612 612లో నుంచి 104లో నుంచి 54 తీసేయండి. 54 తీసేసి 0 10లో 5 పోతే 50 కలపండి. 50 కలిపితే 2 6 6 662 662. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సీక్వెన్స్. ఎక్కడ చూడండి, ఎఫ్ తర్వాత ఏ వస్తుందో కాదు, అంటే ఎఫ్ ముందర వస్తుంది, తర్వాత ఏ ముందర వి వస్తుంది, అంటే బ్యాక్ ఇక్కడ నుంచి రావాలా, అంటే క్యూ నుంచి రావాలా. క్యూ పిక్యూ ఆర్ ఎస్ టి యు వి అంటే 4 లెటర్స్, వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఏ 4 లెటర్స్, ఇక్కడ 4 లెటర్స్, ఏ బి సి డి ఈ ఎఫ్ 4 లెటర్స్, అంటే బ్యాక్వర్డ్ 4 లెటర్స్, అంటే -4 చేయాలా. -4 చేయాలంటే
ఫస్ట్ ఇక్కడ చూడండి జెడ్ స్టార్టింగ్లో జెడ్ ఉంది. జెడ్ తర్వాత క్యూ వస్తుంది. ఆ జెడ్ తర్వాత క్యూ రావాలంటే చాలా లెటర్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎల్ ముందు ఎల్ తర్వాత క్యూ వస్తుంది. ఎల్ అంటే ఎల్ MNOPQ అంటే ఎల్ వస్తుంది ఇక్కడ. ఎల్ నుంచి ఇక్కడ ఎల్ వస్తుంది. ఎల్కి దీనికి 4 లెటర్స్, దీనికి 4 లెటర్స్ ముందర, దీనికి 4 లెటర్స్ ముందర, దీనికి 4 లెటర్స్ ముందర. అలాగే హెచ్ ఏబిసి GHIJKLM ఇక్కడ కూడా 4 లెటర్సే. దీనికి 4 లెటర్స్. సేమ్ ఇక్కడ కూడా 4 లెటర్స్ రావాలా. ఇక్కడ ఎల్తో స్టార్టింగ్ అయితే 2 ఉన్నాయి. జెడ్ ముందర ఎక్స్ వస్తుందా? ఎక్స్ వస్తుంది కానీ 1 లెటర్ ముందర వస్తుంది. అంటే కాదు, ఇది తప్పు. ఇది ఎస్ తర్వాత ఎక్స్ రావాలా, 4 లెటర్స్ రావాలా. STUPQRS TUVW ఎక్స్. ఓకే, 4 లెటర్స్ వస్తున్నాయి. ఓకే, ఆన్సర్ వచ్చేసి థర్డ్. 4 లెటర్స్ అంటే -4 చేసినాడు. ఇక్కడ నుంచి -4, ఇక్కడ నుంచి -4, అలా 4 లెటర్స్ గ్యాప్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ABCDEF ఆల్ 6 డిఫరెంట్ ఫ్లోర్స్ ఆన్ ది సేమ్ బిల్డింగ్. ఫ్లోర్స్ సంబంధించింది. అంటే మొత్తం ఎన్ని ఇచ్చినాడు? 6 డిఫరెంట్ ఫ్లోర్స్. 1 2 3 4 5 6 ఫ్లోర్స్ ఇచ్చినాడు. ఓకే, తర్వాత ఏమన్నాడు? ఈ లీవ్స్ అనే ఫ్లోర్ విచ్ ఈజ్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ అంటే 2 3 5. ఈ నెంబర్స్లో ఎవరు కూర్చున్నాడు? ఈ కూర్చున్నాడు. ఓకే, ది ప్రోడక్ట్ ఆఫ్ ఏకి ఎంత? 8 రావాలన్నాడు. అంటే 4 2 8 అంతే కదా. 4 2 8 లేకపోతే 2 4 వస్తుంది. కానీ ఈ అనుడు ప్రైమ్ నెంబర్లో మాత్రం కూర్చున్నాడు. అంటే 4 ప్రైమ్ నెంబరా? కాదు. అంటే తప్పు. అంటే 2 4 అంటే అన్నప్పుడు మనకి ఈ అనేవాడు 2లో కూర్చున్నాడు. ఓకే, ఈ అనేవాడు 4లో కూర్చున్నాడు. ఓకే, ఇది అయిపోయింది. సి లీవ్స్ ఇమీడియట్లీ బిలో ఎఫ్ అబౌవ్. ఎఫ్ పైన సి ఉండాలి. అంటే సిఎఫ్ పక్కనే రావాలి. ఇంకెక్కడ వస్తుంది? ఇక్కడ సి పెడితే ఎఫ్ రాదు, ఇక్కడ సి పెడితే రాదు, ఇక్కడ సిఎఫ్ ఇక్కడ మాత్రం రావాలా. ఓకే, సమ్ ఆఫ్ ది ఫ్లోర్స్ AB 7. ఏ ప్లస్ బి 7. బి ఉంది, మనకి లేదు. ఏ ఉంది 4 ఉంది. అంటే ఇదేమవుతుంది? బి అనేది 3 అవుతుంది. బి అనేది 3లో ఉంటుంది. ఓకే, రిమైనింగ్ ఏముంది? ABCD డి అనేది 1లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్ బిట్వీన్ సికి సి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. మొత్తం ఎంతమంది కూర్చున్నారు మధ్యలో? ముగ్గురే కదా, ముగ్గురు. ఆన్సర్ వచ్చేసి 3 మెంబర్స్. ఓకే, ఇది అయిపోయింది. ఇది 3 మెంబర్స్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది ABCDFGH అండ్ సిట్టింగ్ ఆర్ అండ్ సర్కులర్ టేబుల్ ఫేసింగ్ సెంటర్. ఓకే, సర్కులర్ టేబుల్ రాసుకోండి, గీసుకొని. ఎంతమంది? ముగ్గురు ఆడు 7 మంది. ఓకే, 1 2 3 4 5 6 7 మందే కదా. ఓకే, ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ హెచ్ఐకి మధ్యలో 1 పర్సన్ ఉండాలా. ఓకే, హెచ్ నుంచి రైట్కి. హెచ్ ఇక్కడ రాసుకుంటాను. హెచ్ నుంచి రైట్కి. రైట్ అంటే యాంటీ క్లాక్ వై డైరెక్షన్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఐ మధ్యలో 1 పర్సన్ కూర్చున్నాడు. ఓకే, ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఐకి సికి. ఇక్కడ సి పెడితే రాదు. ఇక్కడ హెచ్ ఆల్రెడీ ఉన్నాడు కదా, కాబట్టి వెనకలే రైట్కి సి ఉన్నాడు. హెచ్కి జీకి ఇక్కడ జీ అవుతుంది. ఇక్కడ జీ రాదు కదా, మధ్యలో 1 పర్సన్ కూర్చున్నాడు. తర్వాత ఏమన్నాడు? ఓన్లీ 2 పీపుల్ ఆర్ సిట్ బిట్వీన్ ఏకి సికి 2 పీపుల్. అంటే ఏ ఇక్కడ రావాలి మామూలుగా అయితే ఇక్కడ పెట్టుకుంటే. కాబట్టి ఇక్కడ హెచ్ వచ్చింది కాబట్టి ఇక్కడ వస్తుంది ఏకి సికి మధ్యలో 2 పీపుల్. ఓకే, సరిపోయినారు. తర్వాత ఏమన్నారు? ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ బీకి జీకి. బి ఎక్కడ ఉన్నారు? లేదు, జీ ఇక్కడ ఉంది. బీకి సికి 1 పీపుల్. అంటే ఇంకా ఉండేది ఇక్కడే. ఇక్కడ పెడితేనే మనకి బీకి జీకి 1 పీపుల్ ఉన్నారు. ఇంకా రిమైనింగ్ ఎవరు ఉన్నారు? ABCD. డి వచ్చేసి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఏమన్నాడు? హూ ఈజ్ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ డి నుంచి థర్డ్ రైట్లో, అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్లో. 1 2 3. థర్డ్లో ఎవరు కూర్చున్నారు? ఐ. ఆన్సర్ వచ్చేసి ఐ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఆడ్ డిజిట్కి ఏమో 1 యాడ్ చేయమన్నాడు, +1. తర్వాత ఏమన్నాడు? ఈవెన్ డిజిట్కి -1 -2 రిమూవ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి నెంబర్ వచ్చేసి 8 4 5 7 3 1 2. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఆడ్ డిజిట్కి, ఈవెన్ డిజిట్కి -6 2 6. ఇక్కడ వచ్చేసి 8. ఇక్కడ వచ్చేసి 4. ఇక్కడ వచ్చేసి +2 కదా, 2. ఇక్కడ వచ్చేసి 0. తర్వాత ఏమన్నాడు? వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్. దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఎంత? 8. తర్వాత లోయెస్ట్ నెంబర్ ఎంత? 0 + 0 వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 8. ఓకే, ఆన్సర్ వచ్చేసి 8. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ 5 సెట్స్ అంటే ఎస్. తర్వాత 7 ట్రౌజర్స్ టీ ఎంత అన్నాడు? 6150. సరిపోయింది. తర్వాత ఏమన్నాడు? కాస్ట్ ఆఫ్ 3 సెట్స్ యొక్క కాస్ట్ ఎంత? ఈజ్ ఈక్వల్ టు 4 ట్రౌజర్స్. అంటే 3 షర్ట్లకి ఎంత అయితే పెడుతున్నావు ఖర్చు, 4 ట్రౌజర్లకి 4 ప్యాంట్లకి ఎంత పెడుతున్నావు. ఓకే, తర్వాత ఎంత? కాస్ట్ ఆఫ్ 2 షర్ట్స్ + 2 ట్రౌజర్కి ఎంత కాస్ట్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి రిలేషన్ వస్తుంది S/T. S/Tకి ఎంత?
4/3. ఓకే, ఎస్ అంటే 4 పార్ట్స్, టీ అంటే 3 పార్ట్స్. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్ అంటే అది 4 పార్ట్స్, 5 4ల 5 × 4 + 7 × 3, 5 4 20, 7 3 21, 21, ఇక్కడ వచ్చేసి 41. 41 పార్ట్స్ వచ్చేసి 6150 అయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి మళ్ళీ. 2 × 4 + 2 × 3, 2 4 8, 2 3 6, 8 6 14, 14 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. 14 పార్ట్స్. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ 6150 × 14/41. ఓకే, ఇక్కడ చూడండి 14, 6150 × 14 చేయండి. 14 14 70 అంటే లాస్ట్లో 2 జీరోలు రావాలా. ఈ 41ని ఇక్కడ ఎక్స్ అనుకుంటాను. ఈ 41ని ఇవతలకు పంపించాయి అంటే x × 41 కదా, x × 41. ఓకే, 41ని దేంతో చేస్తే మనకి 2 జీరోస్ రావాలా. ఇక్కడ చూడండి 41తో చేస్తాను, ఇక్కడ 41తో చేస్తాను. ఇక్కడ 41తో చేస్తే 0 వస్తుందా? రాదు, లాస్ట్లో 50 వస్తుంది. అలాగే ఇక్కడ 41తో చేస్తాను, ఇక్కడ ఎంత 50 వస్తుంది. ఇక్కడ 41తో చేస్తే 2 జీరోస్ వస్తుంది. ఓకే, ఇక్కడ 41తో చేస్తాను, ఇక్కడ 2 జీరోస్ వస్తుంది. అంటే ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది. కాబట్టి టోటల్గా మొత్తానికి మనం నార్మల్ మెథడ్లో చేయాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 14 5 70, 14 గంటల 14, 14 15 16 17 18 19 14 7 21, 21, 14 6 4 24, 84 84 85 86 86. ఓకే, 21 ఇదే, ఇది 1 8 1 8 6 1 0 0. దీన్ని 41తో 41తో చేస్తే 41 2 జా 2 గంటల 2 2 4 82. ఇక్కడ ఎంత 4 41, 41 1 జా 41/0. ఎన్ని జీరోలు? 2 జీరోస్, 2100. ఆన్సర్ వచ్చేసి 2100. ఓకే, ఫస్ట్ లాస్ట్లో చూడండి జీరోస్ ఎన్ని జీరోస్ ఉన్నాయో, తర్వాత కావాలంటే నార్మల్ మెథడ్లో చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆశీష్ శాలరీ ఏమో పర్ మంత్కి ఎంత? 11,000. 11,000కి పర్ మంత్కి 11,000 సంపాదిస్తాడు. 11,000 సంపాదిస్తా అతను 4,000 అవసరానికి పోతుంది. ఓకే, మైనస్ చేయాల. తర్వాత 1,500 బిల్స్ పే చేస్తున్నాడు. ఓకే, ఇది మైనస్ చేయాల. టోటల్గా ఎంత? 11,000లో 6,500 ఖర్చు పెడుతున్నాడు. ఓకే, రిమైనింగ్ వాటికి పోతున్నాయి. మిగిలిన ఎంత? 0 0 5 11 6 పోతే 5, 5,500 మిగులుతున్నాయి ఇతనికి పర్ మంత్. ఓకే, పర్ మంత్ మిగులుతుంటే తర్వాత ఏం చేసినాడు? ఫైన్ ఈజ్ సేవింగ్ ఇన్ ఏ ఇయర్. ఓకే, ఇఫ్ ఇన్ ది మంత్ ఆఫ్ ఈజ్ బర్త్డే, అతని ఒక మంత్ బర్త్డే వచ్చేసింది. ఓకే, టోటల్గా ఎన్ని మనకి 12 మంత్స్కి అవుతుంది. కానీ మనకి ఒక మంత్ బర్త్డే వచ్చింది. ఒక మంత్ బర్త్డే రావడం వల్ల వాడు ఏం చేశాడు? ఈ స్పెండ్ ఆల్ ఈజ్ మంత్లీ సేవింగ్స్ ఆన్ ఈజ్ బర్త్డే. ఓకే, ఒక మంత్ మాత్రం అతను సేవ్ చేయలేదు. ఎందుకు సేవ్ చేయాలంటే అతను బర్త్డేకి స్పెండ్ చేసినాడు. అంటే 12 మంత్స్లో 11 మంత్స్కే సేవ్ చేసినాడు. ఒక మంత్ అతను 5,500 తన బర్త్డేకి స్పెండ్ చేసుకున్నాడు. అంటే ఎంత సేవ్ చేసినాడు అని అడుగుతున్నాడు. అంటే రిమైనింగ్ ఇయర్కి 1 మంత్ వెళ్ళిపోతుంది కదా. అంటే అతను బర్త్డేకి సేవ్ చేసుకున్నాడు కాబట్టి మనకి 11 మంత్స్కి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అన్నప్పుడు మనకి 0 0 11,555, 11,555, 11,555 55 5 60 60,500. ఓకే, ఆన్సర్ వచ్చేసి 60,500. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 men or 9 women can do a job 14 days. ఓకే, 2 men into 14 is equal to 9 women into 14 డేస్లో చేస్తున్నారు. ఓకే, ఇలా రాసుకోవాలి మనకి ఆర్ అన్నప్పుడు. ఓకే, ఆర్ అన్నప్పుడు ఓకే, ఇక్కడ 14 క్యాన్సిల్ అయిపోతుంది. మెన్కి ఉమెన్కి రేషియో వస్తుంది 9/2. ఓకే, ఇప్పుడు టోటల్ వర్క్ కావాలనుకుంటే దీంట్లోనే సబ్స్టిట్యూట్ చేయండి, దీంట్లోనే సబ్స్టిట్యూట్ చేయండి. ఎం ప్లేస్లో 9 కదా, ఎం అంటే 9 పార్ట్స్ అని, అంటే 2 × 9 × 14 ఇది టోటల్ వర్క్. తర్వాత ఏమన్నారు? 2 men వర్క్ ఫర్ 9 days. ఓకే, 2 men అంటే ఎంత? ఎం అంటే ఎంత? 9 × 9 days చేశారు. ఓకే, ఇది టోటల్ వర్క్. ఇది మెన్ చేసిన వర్క్. మెన్ చేసి లీవ్ అయినారు అంటే 2 × 9 × 9 అంటే రెండు దాంట్లో ఏది 2 × 9 కామన్ దీన్ని అంటే 14 9 పోతే 14 9 పోతే 5. ఓకే, ఇది రిమైనింగ్ వర్క్, మిగిలిపోయిన వర్క్. ఈ మిగిలిపోయిన వర్క్ని ఎవరు చేయాలా? నెంబర్ ఆఫ్ ఉమెన్, ఎంతమంది పడతారు? ఉమెన్ ఎక్స్, ఉమెన్ తెలియదు. ఉమెన్ ఎంత? 2 కదా, ఉమెన్. తర్వాత ఎంతమంది? రిమైనింగ్ వర్క్ ఇంటూ 9 days, 9 daysలో చేయాలా. తర్వాత నెంబర్ ఆఫ్ ఉమెన్, ఎంతమంది ఉమెన్స్ పడతారు అని అడుగుతున్నాడు. ఓకే, ఉమెన్స్ కనుక్కోవాలి మనం ఎంతమంది పడతారు అని. ఓకే, ఉమెన్స్ అన్నాడు కాబట్టి ఉమెన్స్ యొక్క పార్ట్స్ 2 వేసుకుంటాము. తర్వాత ఎన్ని డేస్ చేశారు? 9 days చేశారు. ఎంతమంది ఉమెన్ కావాలి కాబట్టి ఎక్స్ అనుకుంటాం. ఈ ఎక్స్ని అవతల పంపించేస్తాం, ఎక్స్. ఓకే, ఎక్స్ ఇవతలు ఉంటుంది. ఓకే, తర్వాత ఏమన్నాడు? ఇప్పుడు ఎక్స్ కనుక్కోవాలా. ఎక్స్ అంటే ఇంకా 9 9 క్యాన్సిల్ అవుతుంది, 2 2 క్యాన్సిల్ అయితే 5, x = 5. ఆన్సర్ వచ్చేసి 5.
టోటల్ వర్క్లో నుంచి రిమైనింగ్ వర్క్ తీసేయండి. రిమైనింగ్ వర్క్ చేసిన వర్క్ తీసేయండి. తర్వాత రిమైనింగ్ వర్క్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ డివైడ్ బై ఎవరు అడిగాడు, మెన్ అడిగాడు, ఉమెన్ అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ 1680ని 2100గా చేశాడు 4% పర్ యానంతో ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్తో. ఎన్ని అంటే ఇయర్స్ కనుక్కోమన్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ లేదు, అంటే 2100లో 1680 తీసేస్తే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది 0. 10 అయితే 2, ఇక్కడ వచ్చేసి 0, 10 6 అయితే 4, ఓకే 420. SI ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. PTR బై 100. P ఎంత 1680, ఓకే ఇంటూ T ఎంత తెలీదు, R ఎంత 4/100, ఓకే 0 క్యాన్సిల్. ఇక్కడ 4200 బై 168, 4తో 4 కట్ల 4, 4 5 20, 4 4 16, 4 2 8, 2తో 2 4, 2 కట్ల 2, 2 75, 3 ఏళ్ళు 3 15, 15 ముళ్ళ 25 ముళ్ళ 75, ఓకే 3 ఏళ్ళు 21, 3 ఏళ్ళు 21, ఓకే 0 క్యాన్సిల్. 120, 4 16, 4 2 8, 4 4, 4 5 20, 0 4 5 20, సారీ 1050, సారీ ఇక్కడ వచ్చేసి మనకి 40168, 4తో కొట్టండి. 4 4 4, 4 5 20, 4 5 20, 0, ఓకే ఇక్కడ వచ్చేసి 4 4, 4 2 8, ఓకే ఇక్కడ వచ్చేసి మళ్ళీ 4తో మళ్ళీ 2తో 2 4, 2 కట్ల 2, ఇక్కడ వచ్చేసి 2 5 10, 2 5 10, 2 5 10, 2 2 4, 2 5 10, 2 5 10, 2 4 5, ఓకే ఇక్కడ వచ్చేసి మళ్ళీ 3తో 3 ఏళ్ళు 21, 3 కట్ల 3, ఇక్కడ 3 కట్ల 3, మళ్ళీ 5లో 3 పోతే 2, 3 ఏళ్ళు 21, 3 5 15, 175, 7 1 జా 7 25 జా 25 బై ఈ 4 అవుతుంది కదా 4 25/4, ఇక్కడ వచ్చేసి 4 4 6 24, 6తో వచ్చేసి మనకి స్టార్టింగ్ ఒకటే ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ రీడ్ దిస్ బుక్ని ఎలా రాశాడు, OPSTQR. అలాగే బుక్ ఆన్ టేబుల్ని ఎలా రాశాడు, QRLMPQ ఇలా రాశాడు. ఓకే రెండు దాంట్లో ఏమనుకున్నాడు, బుక్ దీంట్లో సేమ్ ఉంది, రిమైనింగ్ సేమ్ లేవు కాబట్టి ఈ రెండిట్లో సేమ్ ఉండాలి. ఓపీ ఉందా, 2 దాంట్లో సేమ్ లేదు. ST ఉందా, సేమ్ లేదు. QR ఉందా, QR సేమ్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి QR. ఏదైతే సేమ్ ఉందో అది రాస్తాం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ది కెపాసిటీ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ట్యాంక్. ఓకే 70,000 లీటర్స్. ఓకే 70,000 లీటర్స్. ఓకే తర్వాత ఏమన్నాడు, బ్రెడ్త్ కనుక్కోమన్నాడు. తర్వాత ఏమన్నాడు, లెంత్ 4 మీటర్స్, డెప్త్ ఇచ్చాడు అంటే హైట్ ఇచ్చాడు 10 మీటర్స్. ఓకే ఇక్కడ చూడండి మనకి మీటర్స్లు ఇచ్చాడు, ఇక్కడ చూస్తే లీటర్స్లు ఇచ్చాడు కాబట్టి దీన్ని కన్వర్ట్ చేయాలి. అంటే 1 క్యూబిక్ మీటర్ అంటే 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు 10,000 లీటర్స్. ఓకే 1000 లీటర్స్. ఇక్కడ వచ్చేసి 70,000 కదా, 70 × 1000 చేసినాడు కాబట్టి ఇక్కడ కూడా 70 అంటే 70 మీటర్ క్యూబ్డ్ అని. ఓకే 70,000 లీటర్స్ అంటే 70 మీటర్ క్యూబ్డ్ అని అర్థం. ఓకే ఇక్కడ వచ్చేసి మనకి వాల్యూమ్, మీటర్ క్యూబ్డ్ అంటే వాల్యూమ్ కదా, వాల్యూమ్ ఇచ్చేసాడు అంటే V = L × B × H అంతే కదా మనకి క్యూబాయిడ్ ఫార్ములా. 70 = L ఎంత 4, ఇదెంత B తెలీదు, B కనుక్కోవాలా 10, 70/40, 70/40, 42 జా 41 జా పోతుంది, 30 ఉంటుంది, 300 ఉంటుంది, 30 300 మళ్ళీ పాయింట్ పెట్టుకోండి 0, 300 4 ఏళ్ళు 28 అంటే 1.7 సంథింగ్ ఉండాలి. 1.7 సంథింగ్ ఉండేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే టోటల్ మొత్తం క్యాలిక్యులేట్ చేద్దండి. ఏ నెంబర్స్ అయితే మనకి దగ్గరలో ఉంటాయో ఆ నెంబర్స్ తీసుకోండి. ఓకే ఇక్కడ వచ్చేసి మనకి మీన్ కనుక్కోమన్నాడు అంటే మీన్ వచ్చేసి ఫార్ములా సిగ్మా FI ఏంది ఇందులో ఏది FI ఇది, XI ఇది, FI XI ఈ రెండు ఫస్ట్ ఈ రెండు మనం ఇంటూ చేయాలి, ఇంటూ చేసి సమ్ చేయాలి. ఇక్కడ చూడండి మనకి టోటల్ చేయాలంటే మనకి చాలా వాల్యూ అవుతుంది. ఇక్కడ చూస్తే టోటల్ చేద్దాం. ఇక్కడ లాస్ట్లో 1 1 2 ఉన్నాయి కదా, మనకి 1 1 లాస్ట్లో 2 ఉన్నాయి కాబట్టి మనకి నార్మల్ మెథడ్లో చేయాలి. ఓకే 95 × 13, 13 5 65, 13 9 9 27, 9 9 10 11, 117, 117లో 6, 7 6,
7 8 7 7 14 13 123 ఓకే, ఇది పక్కన పెట్టండి. 27 × 57 27 × 57 7 ఏళ్ళు 14 7 ఏళ్ళు 49 7 ఏళ్ళు 49 7 నెలల 14 15 16 17 18 18 189 5 ఏళ్ళు 35 35 5 నెలల 10 13 ఇది 9 8 5 13 8 8 5 13 3 4 5 5 1539 1539 1539 ప్లస్ చేయాల. తర్వాత 59 × 80 80 9 ఎమ్ములు 72 720 తర్వాత 5 ఎమ్ములు 40 472 472 4720 4720 తర్వాత 61 98 61 × 98 98 8 8 6 48 9 9 6 70 9 6 54 54 ఓకే 8 9 8 17 4 8 9 59 59 78 59 78 తర్వాత 97 73 97 73 3 ఏళ్ళు 21 3 ఏళ్ళు 21 9 మూల 27 28 29 29 3 ఏళ్ళు 9 మూల 27 27 20 9 మూల 27 27 28 29 7 ఏళ్ళు 49 49 ఉంటుంది కదా 7 ఏళ్ళు 49 తర్వాత 9 ఏళ్ళు 23 63 64 65 66 67 67 అంటే 291 67 679 ఓకే ఇంటూ ఇక్కడ వచ్చేసి మనకి 1 9 9 18 18 7 3 10 70 81 70 81 70 81 ఓకే ఇక్కడ చూడండి 9 10 18 13 23 23 5 2 10 3 3 3 3 6 6 2 8 8 7 15 15 15 2 17 17 8 17 8 17 18 19 20 21 22 23 24 24 25 ఓకే 25 ఓకే తర్వాత ఎంత 5 2 7 7 14 14 9 23 23 23 24 25 25 తర్వాత 5 4 9 10 11 17 18 19 20 20 20 5 5 3 ఓకే ఇక్కడ వచ్చేసి మళ్ళీ ప్లస్ చేయాల 95 97 80 80 98 73 73 8 5 13 7 3 10 23 23 7 3 10 7 3 10 8 5 13 ఓకే 9 10 11 9 9 18 18 2 20 27 27 8 27 8 35 35 40 403 403 403 బై 403తో 403తో చేయాలి. స్టార్టింగ్ డిజిట్ వాల్యూ చూడండి 403 ఇక్కడ చూడండి స్టార్టింగ్లో 3 4 5 7 ఉంది కదా 403లో ఫస్ట్ స్టార్టింగ్లో 205 రావాలి 205 రావాలంటే మనకి దేంతో చేస్తే వస్తుంది స్టార్టింగ్లో ఫస్ట్ 3తో చేయండి 3తో 3 9 3 4 12 12 09 12 09 ఓకే మళ్ళీ 403 ఇంటూ 403 ఇంటూ 4 4 12 4 12 4 16 16 12 ఓకే ఇది ఇంకా ఎక్కువనే ఉంది 405 403 ఇంటూ 5 5 15 5 4 20 ఓకే 20 15 20 15 దగ్గరలో ఉంది కదా 20 15 దగ్గరలో ఉంది కాబట్టి మనం చేసేది 5తో చేస్తాం కాబట్టి స్టార్టింగ్లో 5 రావాలా ఓకే ఆన్సర్ వచ్చేసి 51 టోటల్ క్యాలిక్యులేట్ చేద్దండి స్టార్టింగ్లో 5తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 5తో చేయండి ఓకే ఫస్ట్ లాస్ట్ యూనిట్ డిజిట్ వాల్యూ చేయండి యూనిట్ డిజిట్ డిఫరెంట్గా ఉంటే ఫస్ట్ యూనిట్ డిజిట్ చేయండి లేదు అంటే ఇప్పుడు నార్మల్గా మొత్తం టోటల్ చేసేసి స్టార్టింగ్ లెటర్తో చెక్ చేయండి ఓకే ఇక్కడ వచ్చేసి రాజు హ్యాజ్ 1218 విత్ హిమ్ అతని దగ్గర 1218 రూపాయలు ఉన్నాయి హీ డివైడ్ ఇట్ అమాంగ్ హిస్ సన్కి పంచాడు వరుణ్కి ఆశిష్కి అండ్ ఆస్క్డ్ దెమ్ టు ఇన్వెస్ట్ 10% పర్ యానంతో ఇన్వెస్ట్ చేయండి అని అన్నాడు కాంపౌండ్ ఓకే ఇట్ వాజ్ సీన్ వరుణ్ తర్వాత ఏమన్నాడు వరుణ్ ఆశిష్ సేమ్ అమౌంట్తో 13 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశాడు వరుణ్ ఇక్కడ వచ్చేసి ఆశిష్ వచ్చేసి 14 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశాడు తర్వాత ఈ 13 ఇయర్స్ 14 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరి దగ్గర అమౌంట్ సేమ్ ఈక్వల్ ఉన్నప్పుడు హౌ మచ్ రాజు అనేవాడు ఆశిష్కి ఎంత ఇచ్చాడు అన్నాడు రాజు అనేవాడు ఆశిష్కి ఎంత ఇచ్చినాడు స్టార్టింగ్లో ఓకే ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మనకి ఫస్ట్ టైం డిఫరెన్స్ కనుక్కోండి ఇలా టైం డిఫరెన్స్ ఎంత ఉంది 1 ఇయర్ ఉంది 1 ఇయర్ ఉంది కాబట్టి ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10% 10/100 అంటే 10 1 1/10
1/10 అవుతుంది. 1/10 కదా, 10 ఇక్కడ +1 చేయండి. ఫస్ట్ 10 వేసుకోండి, తర్వాత ఈజ్ఈక్వల్ టు 1, 10:1. ఇక్కడంతా స్క్వేరా 1 ఉంది, పవర్ 1 రాసుకోండి. అంటే పవర్ ఇక్కడ డిఫరెన్స్ రాసుకోండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ని పవర్లో రాసుకోండి. ఓకే, అంటే 10^1 11^1. ఇక్కడ వచ్చేసి మనకి స్టార్టింగ్లో ఇక్కడ వచ్చేసి వరుణ్ ఆశీస్ కదా, ఫస్ట్ వరుణ్ ఆశీస్. ఓకే, ఆశీస్ ఇలా రాసుకోండి. ఫస్ట్ వరుణ్ ఆశీస్ 10:11. వరుణ్ ఆశీస్ కదా ఇచ్చినది. 13 ఇయర్స్ 14 ఇయర్స్. కాబట్టి ఇప్పుడు మనము ఏది అమౌంట్ కనుక్కోవాలన్నప్పుడు, ప్రిన్సిపల్ కనుక్కోమన్నప్పుడు వీళ్ళిద్దరికి ఎంత డివైడ్ చేశాడో రివర్స్ రాయండి. అంటే ఇక్కడ 10 ఇక్కడ రాయండి 11 ఈజ్ఈక్వల్ టు 10. అంటే ఇది టోటల్ పార్ట్స్ ఎన్ని 21 పార్ట్స్ ఎంత 1 to 108. అంతే కదా, అతని దగ్గర టోటల్ పార్ట్స్ ఉండేది 21 పార్ట్స్ ఉంది, 1 to 108. 10 పార్ట్స్కి అంటే ఆశీస్కి కదా అడుగుతుంది, ఆశీస్కి ఎంత అమౌంట్ ఇచ్చినాడు అనేది. ఓకే, ఆశీస్కి ఎంత అమౌంట్ ఇచ్చినాడు 21తో 3 ఏళ్ళు 21, 3 ఏళ్ళు 21, 3 4 12, 3 4 12, 3 6 18, 0 3 6 18. ఓకే, 7తో పోతుంది, 5 ఏళ్ళు 35, 8 ఏళ్ళు 56, 58 ఇంటూ 10 580 రూపాయలు ఆశీస్కి ఇచ్చాడు. నార్మల్ బెత్తలో చేయండి. నార్మల్ బెత్తలు చేస్తే చాలా టైం పడుతుంది, ఇది క్యాలిక్యులేట్ చేయండి. డిఫరెన్స్ కనుక్కోండి, టైం యొక్క డిఫరెన్స్ 1. ఫస్ట్ ఎంత రేట్ ఆఫ్ ఇచ్చినారు 10%, 10:11 అవుతుంది. ఇక్కడ పవర్లో డిఫరెన్స్ ఎంత 1 రాయండి. తర్వాత 10:1, తర్వాత ఎక్స్చేంజ్ చేయండి 11:10. ఓకే, ఇక్కడ ఇచ్చినది ఆశీస్, ఇక్కడ వచ్చేది వరుణ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కోడ్ లాంగ్వేజ్ NOSE ఎంత రాశాడు 3517. తర్వాత OILYని ఎలా రాశాడు 2458. ఓ కనుక్కోమన్నాడు. 2 దాంట్లో ఓ మాత్రం ఉంది కాబట్టి 3 2 దాంట్లో ఉందా లేదు, 5 2 దాంట్లో ఉందా ఉంది, 1 2 దాంట్లో ఉందా లేదు, 7 2 దాంట్లో ఉందా లేదు, అంటే 2 దాంట్లో ఉండేది ఏది 5. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 5. నెక్స్ట్ క్వశ్చన్ కోడెడ్ బ్లడ్ రిలేషన్. ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు M + N డివైడెడ్ బై 0 - P ఇంటూ క్యూ ఇలా అడిగినప్పుడు మనకి క్యూ ఎక్కడుంది రైట్ సైడ్లో ఉంది, M ఎక్కడుంది లెఫ్ట్ సైడ్ ఉంది. ఇలా ఇచ్చినప్పుడు మనకి క్యూ అనేటోడు క్యూ అనేది నేను అనుకుంటాను. నేను ఇంటూ అంటే ఎవరు నా వైఫ్ నా భార్య, మైనస్ అంటే ఎవరు బ్రదరు నా భార్య యొక్క బ్రదరు. ఓకే, నా భార్య యొక్క బ్రదరు. తర్వాత డివైడెడ్ బై నా భార్య బ్రదరు ఫాదరు అంటే నా వైఫ్ యొక్క ఫాదరు. ఓకే, మళ్ళీ ప్లస్ మదరు. ఓకే, నా భార్య యొక్క ఫాదర్ యొక్క మదరు. ఓకే, నా భార్య యొక్క ఫాదర్ యొక్క మదర్, ఇదే కదా, నా భార్య యొక్క ఫాదర్ యొక్క మదర్. ఇలా చేస్తే మనకి తొందరగా వస్తుంది ఆన్సర్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి సింప్లిఫికేషన్ సాటిస్ఫై చేయమన్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఈజ్ఈక్వల్ తర్వాత ఎలా ఫార్మాట్లో ఉంది 8/25 అలాగే చేయండి మనకు గుణ. ఇక్కడ వచ్చేసి 21/8 అంటే 8/21 రాసుకుంటాను. 8/21 రాసుకుంటాను, కానీ పైన మాత్రం మైనస్ రాసుకుంటాను, ఎందుకంటే రివర్స్లో రాశాను కదా, కాబట్టి పవర్లో మైనస్ రాసుకుంటాను. ఇది సేమ్ ఉంది కాబట్టి 21 అలాగే రాసుకుంటాను. 21 14 తర్వాత ఇంటూ మళ్ళీ రివర్స్ రాశాను కాబట్టి మైనస్ చేయాలి పైన, -14 ఈజ్ఈక్వల్ టు 8/21 వచ్చేసి 9M + 20. ఓకే, తర్వాత ఇక్కడ మనకి పవర్స్ ఇక సేమ్ కింద ఇక్కడ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఏం రాసుకుంటాం అంటే ఏ పవర్ ఒక ఫార్ములా ఉంది, A/M ఇంటూ A/N ఈజ్ఈక్వల్ టు A/M + N. ఓకే, ఇక్కడ అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి 8/21 -12 + 14 -14 ఈజ్ఈక్వల్ టు 8/21 9M + 20. ఓకే, ఇక్కడ సేమ్ ఉన్నాయి కాబట్టి పైన పవర్స్ మాత్రం ఈక్వల్ చేస్తాను. 14 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ ప్లస్ మైనస్. ఇక్కడ వచ్చేసి -12 ఉంటుంది, ఇక్కడ వచ్చేసి 9M + 20 +20 అవతల చేస్తాం -20 -20 ఇంటూ -12 ఎంత 42 32 -32/9 అవుతుంది. ఇక్కడ M. ఓకే, M వచ్చేసి -32/9, ఆన్సర్ వచ్చేసి -32/n. ఈ ఫార్ములా ముఖ్యం. A/M ఇంటూ A/N ఈజ్ఈక్వల్ టు A/M + N. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది డయామీటర్ ఆఫ్ సాలిడ్ స్పియర్ ఉంది. ఓకే, డయామీటర్ ఇచ్చాడు. ఇట్ ఈజ్ మెల్ట్ చేసినాడు, దాన్ని కరిగించి అండ్ డ్రాన్ ఇంటూ ఏ వైర్గా కన్వర్ట్ చేసినాడు. ఓకే, ఇది ఒక స్పియర్ ఉంది, స్పియర్ని కన్వర్ట్ చేసేసి ఒక వైరు ఒక రాడ్ మాదిరి తయారు చేసినాడు. రాడ్ ఏ కలర్ అంటే ఏ షేప్లో ఉంటుంది, ఇది సిలిండర్, ఇది స్పియర్. ఓకే, తర్వాత ఏమైనా లెంత్ ఆఫ్ ది వైర్, దీని యొక్క లెంత్ కనుక్కోండి అంటాడు. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా మెల్టింగ్ అన్నప్పుడు ఒక షేప్ నుంచి ఇంకో షేప్ కన్వర్ట్ చేసినాడు, అలా అన్నప్పుడు దీని యొక్క వాల్యూమ్ సేమ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి ముందు ఏ వాల్యూమ్లో ఉందో ఇప్పుడు కూడా ఆ వాల్యూమ్లోనే ఉండాలి, కానీ షేప్ మాత్రం డిఫరెంట్ చేంజ్ అవుతుంది. కాబట్టి
వాల్యూమ్ యొక్క స్పియర్ యొక్క వాల్యూమ్ ఎంత 4/3 పై ఆర్ క్యూబ్డ్ 4/3 పై ఆర్ క్యూబ్డ్. ఆర్ అంటే ఎంత 42 వేసుకోడు డయామీటర్ ఇచ్చాడు అంటే 21 క్యూబ్డ్ 21 ఇంటూ 21 ఓకే. తర్వాత ఎంత తర్వాత ఏమన్నాడు మెల్టింగ్ చేసి దీన్ని చేసినాడు పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా పై ఆర్ స్క్వేర్ అంటే 0.3 ఇంటూ 0.3 ఆర్ స్క్వేర్ హెచ్ ఓకే. ఇటు సరిపోయింది. తర్వాత ఏమన్నాడు మనకి ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి అన్ని సెంటీమీటర్లు ఇచ్చాడు కానీ మన అడుగుతున్నది మాత్రం మీటర్లో అడిగినాడు. ఫస్ట్ సెంటీమీటర్లో కనుక తర్వాత మీటర్లో కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి 3 3/10 రాసుకోండి. ఇక్కడ 0.3 కదా అంటే ఇక్కడ 3/10 ఇంటూ 3/10 ఓకే. ఇక్కడ వచ్చేసి 3 మళ్ళీ పై క్యాన్సిల్. తర్వాత ఈ 100ని ఉత్తరం పంపించేసింది. తర్వాత ఏమన్నాడు మనకి 7 49 ఇంటూ 7 343 7కి ఇప్పుడు 343 ఇంటూ 4 4 12 4 16 17 4 12 13 1372 ఇంటూ 10 ఇంటూ 10 కదా 10 ఇంటూ 10 ఇది సెంటీమీటర్లో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్స్ ఓకే. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు కాదు 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ ఓకే. ఇప్పుడు వచ్చేసి మనకి సెంటీమీటర్లు ఇచ్చాడు కదా. సెంటీమీటర్లు ఇచ్చినప్పుడు మనకి డివైడెడ్ బై 100 చేస్తాం. డివైడెడ్ బై 100 చేస్తే మనకి మీటర్స్లో వస్తుంది. 100 క్యాన్సిల్ అవుతుంది. 1372 మీటర్స్. ఆన్సర్ వచ్చేసి 1372 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి సెకండ్ ఓకే. ఇక్కడ వచ్చేసి ఈ రెండు ఏ ప్యాటర్న్లో ఉన్నాయో రిమైనింగ్ది కూడా ఆ ప్యాటర్న్లోనే ఉండాలా ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి 54 200 అవుతుంది. 856 సరిపోదు ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి 4తో ఏమైనా అవుతుంది పోదు. 4 4 10 4 ఇంటూ 10 ఎంత 40 ప్లస్ 50 40 ప్లస్ 10 ఎంత 50 ఓకే. ఇది చూద్దాం 7 ఇంటూ 10 70 ప్లస్ 10 మళ్ళీ 80 ఓకే. ఈ ప్యాటర్న్లో ఉందేమో 11 ఇంటూ 10 110 అవుతుంది. తప్పు ఇది 11 ఇంటూ 10 ఇది తప్పు. 6 ఇంటూ 10 60 ప్లస్ 10 70 60 ప్లస్ 10 70. తర్వాత ఎంత 6 ఇంటూ 10 డైరెక్ట్ 10 మళ్ళీ ప్లస్ 70 రావాలి కాబట్టి థర్డ్ ఆన్సర్. ఫస్ట్ ఇంటూ చేసి తర్వాత ప్లస్ చేసినాడు ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ మైనస్ మీన్స్ ఓకే సింబల్స్ చేంజ్ చేశాడు మనకి 3 ప్లస్ డివైడెడ్ బై అంటే ఇంటూ 45 ఓకే. ఇంటూ అంటే ప్లస్ 855 తర్వాత మైనస్ అంటే డివైడెడ్ బై 19 తర్వాత ప్లస్ అంటే -16 ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి 45 3 5 10 3 4 12 135 ఓకే 135 ప్లస్ 19 4 76 19 4 76 85లో 76 పోతే 85లో 76 పోతే ఇక్కడ 15 9 95 19 5 95 ఓకే 45 మళ్ళీ 135 45 ఎంత 0 4 3 7 170 10 180లో 16 పోతే ఎంత 10లో 6 పోతే 4 7 ఉంటుంది 7లో 1 పోతే 6 164 ఆన్సర్ వచ్చేసి 164 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టౌన్ ఈజ్ టు ది ఈస్ట్ ఆఫ్ ఎఫ్ ఇక్కడ ఉంటే ఎఫ్కి ఈస్ట్లో ఈ ఉన్నాడు ఓకే. తర్వాత ఏమన్నాడు ఎఫ్ అనేవాడు జీకి సౌత్లో ఎఫ్ ఉండాలి అంటే ఎఫ్కు నార్త్లో జీ ఉంటాడు ఓకే ఇది అయిపోయింది. తర్వాత జీకి హెచ్కి ఈస్ట్లో ఈస్ట్లో జీ ఉంటాడు అంటే జీకి ఇక్కడ జీకి ఇక్కడ హెచ్ ఉంటాడు ఓకే. తర్వాత ఏమన్నాడు హెచ్ ఈస్ట్ టు ది వెస్ట్ ఆఫ్ ఐకి వెస్ట్లో ఇక్కడ ఉంటే ఐకి వెస్ట్లో హెచ్ ఉండాలి ఓకే. ఐ అనేవాడు ఇక్కడ ఉండొచ్చు జీకి ముందర లేకపోతే జీ తర్వాత ఉండొచ్చు ఓకే జీ తర్వాత తర్వాత ఏమన్నాడు ఇక్కడ ఉన్నాడు ఈస్ట్ టు ది సౌత్ వెస్ట్ అంటే టౌన్ ఐ నుంచి చూస్తే సౌత్కి ఆపోజిట్ ఏది నార్త్ ఈస్ట్
అంటే ఈకి నార్త్ ఈస్ట్లో అయి ఉండాలి, ఈకి నార్త్ ఈస్ట్లో, నార్త్ ఈస్ట్. ఓకే, ఇదేమవుతుంది? ఓకే, ఐ అనేవాడు ఇక్కడ ఉన్నాడు అనుకున్నాను. ఓకే, ఐ అనేవాడు ఇక్కడ ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఇదేమవుతుంది? నార్త్ వెస్ట్ అవుతుంది. ఇదేమవుతుంది? సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్. మనకేమన్నాడు? ఐ అనేవాడు ఐకి సౌత్ వెస్ట్లో ఈ ఉండాలా. ఓకే, ఇది సరిపోతుంది. ఐకి ఇది సౌత్ వెస్ట్ అవుతుంది కాదు, కాబట్టి ఇది తప్పు అవుతుంది. కాబట్టి ఐ అనేవాడు ఇక్కడ ఉంటే సరిపోతుంది. తర్వాత ఏమన్నాడు? వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ టౌన్ జీ? టౌన్ జీ అనేది విత్ రెస్పెక్ట్ టు టౌన్ ఐలో, టౌన్ ఐ నుంచి చూస్తే జీ ఎట్లా ఉంది? వెస్ట్లోనే కదా ఉండేది, వెస్ట్లోనే కదా, ఇక్కడ వెస్ట్లోనే, కాబట్టి ఆన్సర్ వచ్చేసి వెస్ట్. ఓకే, ఆన్సర్ వచ్చేసి వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ది రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఇచ్చాడు. ఓకే, 3:16. ఓకే, ఇప్పుడు మనకి 3x అనుకుంటాను, 16x అనుకుంటాను. ఓకే, తర్వాత ఏమన్నాడు? ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఎంత దీనికి? ఎక్స్ కామన్ కదా, 3x × 16 అవుతుంది. తర్వాత ప్రోడక్ట్, ఈ రెండింటిలో కామన్ అనేది ఇది ఎక్స్, కాబట్టి ఎక్స్. ఒకటి ఎల్సిఎం, ఒకటి హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 432 అన్నాడు. ఓకే, ఇప్పుడు ఎక్స్ కనుక్కోండి. వాల్యూ ఎక్స్ ఎంత? 4తో 4 16, 4 4, 4 8 32, సరిపోయింది. 4తో మళ్ళీ 4 2 8, 4 2 8, 4 7 28. ఓకే, 3 9, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఏమన్నాడు? వాట్ ఈస్ దిస్ దెన్ ది సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్ ఆఫ్ 1/HCF, 1/LCM ప్లస్ 1/HCF. అంటే కింద ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, ఇక్కడ వచ్చేసి ఎల్ ప్లస్ హెచ్ అవుతుంది. ఎల్సిఎం ఎంత మనకి? ఎల్సిఎం అంటే 3 × 16 ఇంటూ ఎక్స్, అంటే 3 × 16 ఇంటూ ఎక్స్. ఎక్స్ అంటే ఎంత? 3 ప్లస్ మళ్ళీ 3. ఓకే, బై ఇప్పుడు ఎంత? ఎల్ ఇంటూ 432, ఎల్ ఇంటూ సి 432నే కదా, 432. ఓకే, ఇప్పుడు ఎంత? రెండు దాంట్లో కామన్ ఏది ఉంది? 3 ఉంది. 3 అనేది కామన్ ఉంది. 3 కామన్ తీసేస్తే 16 × 48, 48 ప్లస్ 1 49. 3 × 49, 3 × 49/142, 142. ఓకే, 3తో కొట్టండి. 3 4 12, 3 4 12, 3 4 432 కదా, సారీ 432. 3 1 3, 3 4 12, 3 4 12, అంతే కదా, 144. 49/144, ఆన్సర్ వచ్చేసి 49/144. ఓకే, ఆన్సర్ వచ్చేసి 49/144. ఇక్కడ వచ్చేసి ఏ క్యాన్ డూ, ఏ అనేవాడు 57 అవర్స్. ఓకే, బి ప్లస్ సి వచ్చేసి 28 అవర్స్. ఓకే, తర్వాత ఏ ప్లస్ సి వచ్చేసి 19 అవర్స్. ఇక్కడ వచ్చేసి ఎల్సిఎం తీసుకోండి. మూడు దాళ్ళకి ఎల్సిఎం తీసుకుంటే మనకి ఎంత? 57, 28, 19. 19తో కొట్టండి. 19 ముళ్ళ 57, 28 ఇంటూ 19 గట్ల 19. ఓకే, ఇక్కడ టోటల్ వచ్చేసి మనకి 19 × 3 × 28, అంతే కదా. 19 × 3 అంటే 57 × 28. ఓకే, ఇక్కడ వచ్చేసి 57 × 28. ఇందులో ఇప్పుడు ఎంత మనకి? ఇక్కడ 57 అంటే ఇక్కడ 28 ఉంటుంది. ఓకే, ఇక్కడ 28 కొడితే 57 ఉంటుంది. ఇక్కడ 19తో కొడితే 19 ముళ్ళ 28 × 3, 28 × 3, 3 24, 3 2 6, 6 7 8, 84. ఇక్కడ వచ్చేసి 84. ఓకే, ఇక్కడ ఏ వాల్యూ తెలుసు మనకి? ఏ వాల్యూ ఎంత? 28. ఇక్కడ ఏ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సి వాల్యూ వస్తుంది కదా, అంటే ఏ ప్లస్ సి వచ్చేసి 84. 84లో 28 తీసేయండి. 28 తీసేస్తే 8 6 14. ఓకే, 8 6 14. ఇక్కడ వచ్చేసి 7 ఉంటుంది. 7 2 5, 56. ఓకే, సి వాల్యూ వచ్చేసి 56. సి వచ్చేసి 56. ఈ సి వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 57. 57లో 56 పోతే 1. 57లో 56 పోతే 1, అంటే బి వాల్యూ 1, అంటే బి వచ్చేసి 1 కదా. ఈ 1 57 ఇంటూ టోటల్ వర్క్ని బి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడన్నాడు. 57 × 28/1, బి యొక్క వాల్యూ 1 కదా, కాబట్టి 1. అంటే ఇప్పుడు వచ్చేసి 57 × 28 చేయాలి. లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. లాస్ట్లో 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 5 ఉంది. ఓకే, 8 వెళ్ళి 56. ఇక్కడ వచ్చేసి 8 వెళ్ళి 56. లాస్ట్లో 6 రావాలా. 6 వచ్చేది ఏది ఉంది? 1 ఉంది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, టోటల్ మల్టిప్లికేషన్ ఎప్పుడు చేయొద్దండి. ఓకే,
ఇక్కడ వచ్చేసి వాకింగ్ అట్ నెక్స్ట్ క్వశ్చన్ వాకింగ్ అట్ 2/5 ఆఫ్ హిస్ స్పీడ్ నార్మల్ స్పీడ్ ఇచ్చేసి టైము లేటు ఓకే నార్మల్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి నార్మల్ స్పీడ్ ఇచ్చి టైం ఇచ్చి లేట్ అని వింటాడు టైం లేట్ అని ఇచ్చేసి యూజువల్ టైం కనుక్కోండి మనప్పుడు మనకి ఏ టైం అయితే ఏది నార్మల్ స్పీడ్ ఇచ్చాడో అది రాసుకోండి 2/5 అని రాసుకోండి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 5 to 3 పార్ట్స్ వాల్యూ 18 అవుతుంది అలాగే యూజువల్ టైం అడిగాడు కాబట్టి న్యూమరేటర్లో ఎంత ఉంది 2 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతాడు 3 6 18 3 6 18 ఇంటూ 2 6 12 ఆన్సర్ వచ్చేసి 12 మినిట్స్ ఓకే ఆన్సర్ వచ్చేసి 12 మినిట్స్ నెక్స్ట్ క్వశ్చన్ వేరీస్ డైరెక్ట్లీ యాజ్ x/3 అంటే y ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ x+3 ఇది డైరెక్ట్లీ అంటే ఇన్వర్స్లీ అంటే డివైడ్ బై అవుతుంది కాబట్టి ఇప్పుడు y బై x+3 ఈజ్ ఈక్వల్ టు k ఇది రిలేషన్ డైరెక్ట్లీ అంటే ఓకే ఇప్పుడు వచ్చేసి y ఇచ్చాడు k వాల్యూ మర్చిపోండి ఇక్కడ వచ్చేసి y అంటే ఎంత 8 బై x+3 అంటే 1+3 4 ఇక్కడ 8/4 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఎంత ఇచ్చాడు y ఎంత ఇచ్చాడు తెలియదు y కడుక్కోమన్నాడు y అట్లనే పెట్టుకుంటాం తర్వాత x+3 అంటే x అంటే 2 + 3 5 4 1 4 2 5 1 5 2 y ఈజ్ ఈక్వల్ 10 ఆన్సర్ వచ్చేసి 10 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ a² + b² అన్నాడు ఓకే తర్వాత 144 తర్వాత a ఇంటూ బి ఓకే తర్వాత ఎంత 24 ఏ గ్రేటర్ దాన్ అంటే ఏ పెద్ద నెంబర్ అవుతుంది ఓకే తర్వాత ఏమన్నాడు a - b కనుక్కున్నాడు a - b బై a+b ఓకే ఇప్పుడు స్క్వేర్లు ఇచ్చాడు కదా దీనిలో కూడా స్క్వేర్ చేసుకుంటాను నేను హోల్ స్క్వేర్ చేసుకుంటాను అంటే పైన ఏమవుతుంది న్యూమరేటర్లో a² + b² మైనస్ 2ab సేమ్ అలాగే a² + b² + 2ab ప్లస్ మైనస్ వస్తుంది అంతే అంటే a² + b² ఎంత 144 మైనస్ 2ab అంటే 2 4 48 బై 144 ప్లస్ 48 ఫస్ట్ 144 మైనస్ 148 చేయండి ఇక్కడ ఏమవుతుంది 8 6 14 ఓకే 8 6 14 తర్వాత ఎంత ఇక్కడ 13 9 96 పైన ఏమో 96 144 48 కలపండి ఇప్పుడు 8 4 12 4 4 9 192 ఇక్కడ వచ్చేసి 96లో 1 96 2 అంటే 1/2 ఓకే కానీ 1/2 కాదు ఆన్సర్ ఇక్కడ చూడండి a - b a+b హోల్ స్క్వేర్ కదా మనం చేసినది హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇప్పుడు స్క్వేర్ని యూతలో పంపించేది అంటే రూట్ అవుతుంది ఆన్సర్ వచ్చేసి √1/2 ఓకే ఆన్సర్ వచ్చేసి √1/2 ఇది బాగా గుర్తుపెట్టుకోండి వీడి వరకు చేసేసి 1/2 వస్తుంది కాబట్టి చాలా మంది ఇది పెడతారు కాబట్టి ఇది బాగా చెక్ చేసుకోండి √1/2 ఇక్కడ వచ్చేసి మనకి ది ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ మ్యూజిక్ సెట్ 8,000 అన్నాడు ఒరిజినల్గా అయితే 8,000 ఆ మ్యూజిక్ సెట్ తర్వాత ఏం చేసినాడు దీన్ని డిక్రీజ్ చేసినాడు 12%కి డిక్రీజ్ చేసినాడంటే 100లో 12 పోతే 88 ఓకే బై 100 ఇంటూ తర్వాత ఎంత 20% రైజ్ చేసినాడు అంటే 120% రైజ్ చేసినాడు 120% ఓకే బై 100 ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ 3 zeros ఇక్కడ 2 zeros ఇక్కడ 1 0 ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అవుతుంది లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి ఒకసారి ఏమన్నా డిఫరెంట్ ఉన్నాయి 8 ఎమ్ములు 64 4 2 8 లాస్ట్లో 8 రాలా అన్ని దాంట్లో 8 ఉంది ఓకే ఇప్పుడు టోటల్ క్యాలిక్యులేట్ చేయకుండా ఇప్పుడు 12 కదా 12 అంటే 3 4 12 అంటే ఇక్కడ 3 మల్టిపుల్ పోతుంది ఈజ్ ఈక్వల్ టు అవతల కూడా 2 మల్టిపుల్ పోవాలి కదా అంటే ఇచ్చిన ఆన్సర్లో 3 మల్టిపుల్ పోయేది ఏదైనా ఉందా చెక్ చేయండి ఓకే ఇది చెక్ చేయండి ఫస్ట్ 9 పోతుంది ఓకే తీసేయండి 4 పోతుంది 8 4 12 ఇది పోతుంది 8 పోతుంది అపోదు ఓకే ఇది తప్పు ఇది చూడండి 9 పోతుంది 8 4 12 పోతుంది 7 పోతుంది అపోదు ఇది తప్పు ఇది 8 4 12 ఇది పోతుంది 7 14 పోతుంది 12లో పోదు ఇది పోదు నెక్స్ట్ వచ్చేసి ఇది 8 4 12 8 4 12 ఓకే ఇక్కడ 12 పోతుంది కాబట్టి ఇదే ఆన్సర్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు యూతల ఏ వాల్యూస్ అయితే పోతున్నాయి ఈజ్ ఈక్వల్ టు అవతల కూడా ఆ వాల్యూసే పోవాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 ఆఫ్ ది ఫాలోయింగ్ 4 లెటర్ క్లస్టర్స్ ఆర్ ఓకే ఆడ్ వన్ అవుట్ కనుక్కోమన్నాడు కాబట్టి 3 మాత్రం ఒక ప్యాటర్న్లో ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే ఫస్ట్ ఏసీజీ ఏసీజీ, తర్వాత బిఈహెచ్ ఓకే, తర్వాత ఎస్యువై తర్వాత ఎఫ్హెచ్ఎల్ ఓకే. ఇప్పుడు వచ్చేసి ఏకి సికి ఏబి ఒక లెటర్ మాత్రం ఉంది, ఒక లెటర్ ఓకే. బిసిడి ఇక్కడ 2 లెటర్లు ఉన్నాయి ఓకే. ఇక్కడ చూద్దాం ఎస్టియు ఒక లెటర్, ఎఫ్జిహెచ్ ఒక లెటర్, ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది, 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది బిహెచ్. ఓకే బిహెచ్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ అంటే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సింప్లిఫికేషన్ 36/9 ఓకే 9 4 36 4 ఇంటూ 74 ఇంటూ 12 7 4 2 6 86 ప్లస్ 99 లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్కండి. 4 24 4 ప్లస్ 9 13 అంటే లాస్ట్లో 3 రావాలా, లాస్ట్లో 3 వచ్చేది ఒకటే ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది సెకండ్ ఇది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎల్క్యూఆర్యు ని ఎలా రాశాడు, ఓఎన్టీఎస్గా రాశాడు. ఓకే తర్వాత ఏమన్నాడు యుఆర్కేవిక్యూ ఓకే, దీన్ని యుహెచ్ఎక్స్ఓ ఓకే. ఇక్కడ చూడండి ఎల్ తర్వాత ఏమవుతుంది ఎన్ఓ ఓకే. ఇక్కడ వచ్చేసి 2 లెటర్స్ ఓకే. తర్వాత పిక్యూఆర్ఎస్టీ ఓకే రాదు, ఎన్ నుంచి ఎంఎన్ఓపిక్యూ అంటే ఇక్కడ ఒకటి +2 చేసినాడు, ఒకటి -2 ఓకే. ఒకటి +2 ఇంకోటి -2 నెక్స్ట్ +2 ఉంటుంది. ఆర్ఎస్టీ ఓకే మళ్ళీ +2 ఆర్ఎస్టీ +1 ఆర్ఎస్ఎల్ఎంఎన్ఓ ఓకే. ఇక్కడ వచ్చేసి -1 నెక్స్ట్ వచ్చేసి -1 ఆర్ఎస్టీ కదా ఓకే -1 అలాగే మళ్ళీ +1 +2 -1 +2 అవుతుంది ఓకే. +1 -1 అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఎక్స్ ఉంది, ఎక్స్కి నెక్స్ట్ వచ్చే లెటర్కి 2 లెటర్స్ ఉండాలా, ఎక్స్ వై జెడ్ ఏ అంటే స్టార్టింగ్లో ఏ రావాలా, ఏ వచ్చేసి ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఏ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ A:B వచ్చేసి 3:4 అలాగే B:C ఈజ్ ఈక్వల్ టు 4:7. రెండో దాంట్లో బి అనేది 4 ఉంది కాబట్టి టోటల్గా మనకు అన్ని కంబైన్ చేసి రాయండి 4:7 ఇప్పుడు అన్ని కంబైన్ చేసి రాయండి అంటే A:B:C అంటే 3:4:7 ఓకే. ఇప్పుడు వచ్చేసి మనకి 3 దాంట్లో సమ్ చెప్పినాడు 7 3 10 14 పైన ఏమో 14 బై సిసి అంటే ఎంత 7 2 2 ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి సింబల్ హౌ మెనీ సింబల్స్ ఉండాలా ఓకే. సింబల్స్ ఉండాలా ప్రీవియస్కి ఇమీడియట్లీ ప్రిసీడింగ్ బై ఈవెన్ నెంబర్ ఉండాలా ఓకే. ఈవెన్ నెంబర్ ఉండాలా ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్ ఓకే. ఆడ్ నెంబర్ ఈవెన్కి ఆడ్కి మధ్యలో సింబల్ ఉండాలా. ఫస్ట్ ఈవెన్ నెంబర్ చూడండి, ఈవెన్ నెంబరు లేదు, ఈవెన్ నెంబరు ఈవెన్ నెంబర్ లేదు, ఈవెన్ నెంబర్ ఓకే. ఇక్కడ చూడండి ఈవెన్ నెంబర్ ఇక్కడ 8 దగ్గర 8 సింబల్ నెంబరు ఆడ్ నెంబరు. తర్వాత ఈవెన్ నెంబర్ లేదు, ఒకటే ఉంది ఆన్సర్ వచ్చేసి 1 ఓకే. ఈవెన్ నెంబర్ సింబలు ఆడ్ నెంబరు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఇఫ్ ది ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్ ఎంత ఓకే. లోయెస్ట్ నెంబర్ ఈ సపరేటెడ్ ఫ్రమ్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఈ లెటర్ తీసుకోండి ఫస్ట్ అంటే ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ హైయెస్ట్ నెంబర్ ఎంత 773 ఓకే 773. ఇందులో ఫస్ట్ డిజిట్ అంటే 7లో నుంచి ఒక నెంబర్ తీసేయండి అన్నాడు, 7లో నుంచి ఒక నెంబర్ తీసేద్దాం ఓకే మైనస్. తర్వాత ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్ ఎంత, లోయెస్ట్ నెంబర్ వచ్చేసి 263 ఓకే. దీంట్లో ఫస్ట్ డిజిట్ అంటే 2 7లో 2 పోతే 5 ఆన్సర్ వచ్చేసి 5 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ సింబల్స్ ఒక కండిషన్ బేస్డ్. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎ సింబల్, ఫస్ట్ ఎలిమెంట్ సింబలా కాదు అంటే తప్పు ఫస్ట్ది.
ఓకే. ఫస్ట్ తప్పు. ఫస్ట్ కండిషనే తప్పు. తర్వాత ఇఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆడ్ నెంబర్. ఓకే. లాస్ట్ ఈజ్ ఈవెన్ నెంబర్. ఓకే. సరిపోయింది. ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి సిలో ఉండాల. ఇలా వాడిచ్చిన సింబల్స్‌లో ఉండాల. ఫస్ట్, లాస్ట్. ఫస్ట్, లాస్ట్, ఫస్ట్, లాస్ట్, ఫస్ట్, లాస్ట్ 3 మాత్రం ఉన్నాయి. ఓకే. తర్వాత ఏమన్నాడు? ఇంకేమని చెప్పలేదు కాబట్టి సెకండ్‌ది కరెక్ట్. కానీ రిమైనింగ్ ఫస్ట్‌ది, లాస్ట్ మాత్రం చేంజ్ చేయమన్నాడు. రిమైనింగ్ అన్ని వాడిచ్చినటివి తీసుకుంటాం. అండ్ అంటే ఎంత కోడ్? ఎమ్. అండ్ అంటే ఎమ్. ఓకే. ఎమ్ సరిపోయింది. 2 అంటే సి 2 మాత్రం ఫస్ట్‌ది, లాస్ట్‌ది, ఫస్ట్‌ది, థర్డ్‌ది సేమ్ ఉన్నాయి. తర్వాత జెడ్ గురించి ఏముంది? పి. నాలుగోది చూడండి. లాస్ట్ నుంచి మూడోది. లాస్ట్ నుంచి మూడోది 9. 9ది ఎల్. లాస్ట్ నుంచి మూడోది ఎల్ ఉండాల. ఓకే. ఇది మాత్రం కరెక్ట్. ఓకే. ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ల్యాడర్, ఒక ల్యాడర్ ఉందంట. లాంగ్ ఈజ్ లీనింగ్ అగైనెస్ట్ వాల్. ఓకే. ఒక వాల్ ఉంది. ఇది ల్యాడర్. ల్యాడర్ ఇచ్చాడు. దీని యొక్క హైట్ ఇచ్చాడు. ఎంత? 10.6. ఓకే. తర్వాత ఏమన్నాడు? మేక్ యాంగిల్ చేస్తుంది. ఒక యాంగిల్ చేస్తుంది అన్నాడు. 30 degrees గ్రౌండ్. హౌ హై డస్ ది ల్యాడర్ రీచ్ ఆన్ ది వాల్. ఓకే. హైట్ కనుక్కోమన్నాడు. ఈ హైట్ ఎంత అని అడుగుతున్నాడు. tan 30 వాల్యూ ఎంత? 1√3. 1 ఇక్కడేమో 1, ఇక్కడేమో √3. పైథాగరస్ ప్రకారం ఇక్కడ 2 అవుతుంది. ఓకే. హైపోటనస్ 2 అవుతుంది. 2 పార్ట్స్ వాల్యూ ఎంత? 2 పార్ట్స్ వాల్యూ 10.6. 1 పార్ట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అంటే 2 1 2 5 2 5 2 5 5.3. ఆన్సర్ వచ్చేసి 5.3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 20 డెస్క్స్, 20 డ్యూయల్ డెస్క్, 20 డెస్క్స్ ప్లస్ 12 చైర్స్ ఎంత ఇచ్చాడు? 7,900. 79,600. ఓకే. తర్వాత ఏమన్నాడు? యావరేజ్ కాస్ట్ ఆఫ్ టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి? 20 డెస్క్స్ ఉన్నాయి. 20 డెస్క్స్ అంటే ఈ యావరేజ్ అంటే 20 ఇంటూ 3,500 కదా. ఓకే. యావరేజ్ అంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ యావరేజ్ చేస్తే మనకు వచ్చేసి సమ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఎంత? 35 70 అంటే 70,000 డెస్క్స్ పెట్టాడు. అంటే డ్యూయల్ డెస్క్స్కి ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఎంత మనకి? 79,600లో 70,000 తీసేస్తే 9,600 మిగులుతుంది. 9,600ని బై చైర్స్కి బై 12 చైర్స్. 12 చైర్స్ ఉన్నాయి. ఈచ్ చైర్ వాల్యూ ఎంత? 800. అదే కదా అడుగుతున్నది. యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ చైర్ కాబట్టి 800. ఆన్సర్ వచ్చేసి 800. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ కంక్లూజన్స్ది. ఇక్కడ వచ్చేసి మనకి సమ్ గన్స్ ఆర్ సమ్ బాంబ్స్, సమ్ గన్స్ ఆర్ కార్గోస్. ఓకే. సమ్ బాంబ్స్ ఆర్ రైఫల్స్. దేనికి టచ్ లేదు. అన్ని దాంట్లోకి గన్నుకు మాత్రం టచ్ అవుతుంది అంతే. సమ్ బాంబ్స్ ఆర్ రైఫిల్స్. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి ఎలా వస్తుందంటే ఓకే ఇలా వస్తుంది మళ్ళీ ఇలా వస్తుంది. ఓకే. ఇది గన్కి బీకి ఓ రిలేషను, బీకి ఆర్కి ఓ రిలేషను, జీకి సికి ఓ రిలేషన్. ఓకే. ఇది ఇట్లా వస్తుంది రిలేషన్. ఇప్పుడు ఏమన్నాడు? సమ్ జీకి ఆర్కి, ఇక్కడ ఇది ఈ జీ సర్కిల్ సెకండ్ది, ఇది ఆర్ సర్కిల్ లాస్ట్ది. దీనికి ఈ సర్కిల్కి ఏమైనా టచ్ అవుతుందా? కావదు. టచ్ కాలేదు కాబట్టి తప్పు. టచ్ అయితే సమ్ అయినట్టు. సమ్ బాంబ్స్ ఎక్కడుంది? బాంబు మధ్యలో ఉంది. బాంబ్కి కార్గోస్కి, ఈ బీకి ఈ సికి ఈ సర్కిల్కి ఏమైనా టచ్ అవుతుందా? టచ్ కాలేదు కాబట్టి తప్పు. ఆన్సర్ వచ్చేసి నేదర్ 1 నార్ 2 ఫాలోస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 7 people IJKLOP అండ్ క్యూ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్. ఓకే. ఒక రోలో కూర్చున్నారు. ఎంతమంది? 7 మంది. 1 2 3 4 5 6 7. ఎటు సైడ్ చూస్తున్నా? నార్త్ సైడ్ అంటే మన హ్యాండ్ ఉంటుంది కదా. మన హ్యాండ్ రైట్ సైడ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఓకే. నో వన్ సిట్స్ టు ది ఐకి రైట్లో ఎవరు కూర్చోకూడదు. అంటే ఇక్కడ ఐ పెడితే ఐకి రైట్లో ఎవరు కూర్చోలేరు కదా. అంటే ఐఏ లాస్ట్. ఓకే. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఐజేకి 3 people కూర్చున్నారా? 3 people. ఓకే. ఓన్లీ 2 people ఆర్ సిట్ బిట్వీన్ జేకి క్యూకి 2 people ఇక్కడ పెట్టలేము. రైట్ సైడ్ పెట్టాలా. ఐకి క్యూకి, జేకి క్యూకి. ఓకే. తర్వాత ఎల్ సిట్స్ టు ది పీకి థర్డ్ లెఫ్ట్లో ఎల్ కూర్చుంటాడు. ఒకవేళ పీ ఇక్కడ పెడితే థర్డ్ లెఫ్ట్లో 1 2 3 థర్డ్ లెఫ్ట్లో ఇక్కడ కూర్చునే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే పీ ఇక్కడ పెడితే 1 2 3 ఇక్కడ కూర్చునే ఛాన్స్ ఉంటుంది. రెండు చోట్ల పీ పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చూద్దాం. కే సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ పీ
పీకి రైట్లో ఓకే ఇక్కడ పీ పెడితే పీకి రైట్లో కే కూర్చుంటాడు. తర్వాత పీకి థర్డ్ లెఫ్ట్లో 1, 2, 3 థర్డ్ లెఫ్ట్లో ఎవరు కూర్చోవాలా? ఎల్ కూర్చోవాలా. ఓకే ఇంకా అందరూ అయిపోయినారు. ఇంకా ఎవరు ఉన్నారు మనకి? ఓ మాత్రం ఇక్కడ ఉంటాడు. ఓకే తర్వాత ఏమన్నాడు? హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఓకి క్యూకి. ఓకి పీపీ క్యూకి ఎంతమంది కూర్చున్నారు? జేపీకి అంటే 3 పీపుల్. ఆన్సర్ వచ్చేసి 3 పీపుల్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ డిటర్మైన్ ది నేచర్ ఆఫ్ ది రూట్స్. నేచర్ ఆఫ్ ది రూట్స్ అన్నాడంటే నేచర్ ఆఫ్ ది రూట్స్ అన్నప్పుడు మనకి 3 కండిషన్స్ వస్తాయి. b² - 4ac = 0 అంటే రియల్ ఇవి వచ్చేసి రియల్ ఈక్వల్ రూట్స్. రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ ఈక్వల్. ఓకే తర్వాత b² - 4ac వచ్చేసి గ్రేటర్ దాన్ 0 అంటే రియల్ అండ్ అన్ఈక్వల్. ఓకే b² - 4ac <0 అంటే ఇమాజినరీ అంటే ఇవి రియల్ కాదు, ఇమాజినరీ రూట్స్. ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి b² అంటే ఎంత? 2² అంటే 4 -4 ఇంటూ ఏ ఎంత 3 సి అంటే 5 4 12 60 60లో 4 4 8 60లో 8 అయితే 52 -52 అంటే 0 కంటే తక్కువ కదా. 0 కంటే తక్కువ అంటే ఏమన్నాను? ఇమాజినరీ రూట్స్ అంటే ఇమాజినరీ రూట్స్ కావాలి అవి అంటే కాంప్లెక్స్ రూట్స్, ఇమాజినరీ రూట్స్. థర్డ్ది ఆన్సర్ వచ్చేసి థర్డ్ది. ఈ 3 కండిషన్స్ బాగా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి ఈ 3. ఓకే ఈ 3 కండిషన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి M, N, O, P, Y అండ్ Z లీవ్ ఆన్ 6 డిఫరెంట్ ఫ్లోర్స్. ఓకే ఫ్లోర్స్లో కూర్చున్నాడు. ఓకే ఫస్ట్ ఫ్లోర్స్ రాసుకుందాం. 1, 2, 3, 4, 5, 6 ఫ్లోర్స్ రాసుకున్నాను. ఓకే నెక్స్ట్ ఏమన్నారు? ఓన్లీ 2 పీపుల్ లివ్ బిట్వీన్ ఎన్కి జీకి మధ్యలో 2 పీపుల్ మాత్రం కూర్చోాలా. ఓకే లేకపోతే జీకి ఎన్కి మధ్యలో 2 పీపుల్ ఎట్లైనా మనకు చెప్పలేదు కదా ఆర్డర్లో, కాబట్టి 2 పీపుల్ మాత్రం కూర్చోాలి అంతే. ఓన్లీ ఎమ్ లీవ్స్ అబోవ్ పీ పైన ఎమ్ మాత్రం కూర్చోాలి, ఇంకెవరు కూర్చోకూడదు. అంటే పైన పెట్టాలంగా, పైన పెడితేనే సరిపోతుంది. పిఎమ్ ఇంకా ఎమ్ పైన ఎవరు కూర్చోలేరు. ఓకే తర్వాత వై లీవ్స్ ఆన్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్. ఓకే ఎన్ లీవ్స్ ఆన్ ది లోయెస్ట్ ఫ్లోర్లో ఎన్ ఉండాల. ఓకే ఎన్కి జీకి మధ్యలో 2 పీపుల్, ఎన్కి జీకి మధ్యలో 2 పీపుల్ ఇక్కడ వస్తారు. 2 పీపుల్ ఎన్కి జీకి. వై అనేది ఈవెన్ నెంబర్లో ఉండాలి అంటే 2 మాత్రం మిగిలింది వై. ఎవరు మిగిలిపోయినారు? ఎమ్, ఎన్, ఓ అనేది 3లో కూర్చుంటాడు. ఓకే ఇప్పుడు ఏమన్నారు మళ్ళీ? హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ ఓకి ఎమ్కి మధ్యలో ఎవరు కూర్చున్నారు? పీజీ అంటే 2 పీపులే కదా. 2 పీపుల్ ఆన్సర్ వచ్చేసి 2 పీపుల్. ఇక్కడ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 38 దేంట్లో పోతుంది అన్నాడు. ఫస్ట్ 38ని రాసుకుందాం మనం. 38 రాసుకుందాం 2తో 2 గంటల 2 అంటే 19 × 2 ఓకే అంటే ఇక్కడ 2తో వాళ్ళ అంటే లాస్ట్ డిజిట్ వాల్యూ ఈవెన్లో ఉండాలా. ఈవెన్లో ఉండేటి ఏవి ఉన్నాయి అంటే 5 ఉంది ఇక్కడ, ఇది తప్పు. ఓకే ఇది తప్పు. ఫస్ట్ది ఇది తప్పు. ఈవెన్ లాస్ట్లో అనేది ఈవెన్ ఆడ్ డిజిట్ ఉంది, ఇది తప్పు. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 19తో చేయండి. 19తో థర్డ్ చేయండి ఒకసారి. 19 38 19తో చెక్ చేస్తే 19 కట్ల 19 2 102 డైరెక్ట్ పోతుంది కదా మనకు ఆన్సర్. కాబట్టి థర్డ్ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 601 603 అంటే ఎంత డిఫరెన్స్? 1 ఉంది, మళ్ళీ 3 ఉంది, తర్వాత 5 ఉంది, తర్వాత 7 ఉంది, తర్వాత 9. 585లో 9 పోతే 9 ఇక్కడ 15 అంటే 9 6 576. ఓకే ఆన్సర్ వచ్చేసి 576. నెక్స్ట్ క్వశ్చన్ దేర్ ఆర్ 2 సెక్షన్స్ ఉన్నాయి. 2 సెక్షన్స్లో ఏలో 22, బిలో 44 స్టూడెంట్స్ ఉన్నారు. యావరేజ్ వెయిట్ ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, హోల్ క్లాస్ కనుక్కోమన్నాడు. ఇలా వచ్చినప్పుడు అలిగేషన్ మిక్చర్లో చేస్తాం మనం. ఫస్ట్ తక్కువ వాల్యూ ఉంది 34, దీన్ని రాసుకుంటాం బి. ఇప్పుడు మనకి తక్కువ వాల్యూ, తర్వాత ఎక్కువ వాల్యూ ఉంది 40 రాసుకుంటాం ఇక్కడ 40. ఓకే ఇక్కడ వచ్చేసి మధ్యలో ఎక్స్ కనుక్కోవాలా మనకి, ఎక్స్ రాసుకున్నాము. తర్వాత ఇక్కడ బి కదా 34 అంటే బీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? బీలో 44 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే ఇక్కడ 22 స్టూడెంట్స్. ఇక్కడ రేషియో కనుక్కోండి.
11 రెండ్ల 11 నాలుగుల. ఓకే, ఈ రెండిటి యొక్క సమ్ ఎంత? 6 పార్ట్స్ వాల్యూ ఎంత? ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ 6 అంటే 6 పార్ట్స్ వాల్యూ 6 అవుతుంది. అంటే ఇక్కడ 2 పార్ట్స్ వాల్యూ 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ 2నే అవుతుంది, ఇక్కడ 2నే అవుతుంది. ఓకే, 34కి ఏది కలిపితే మనకి 2 అవుతుంది. ఓకే, అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 34లో నుంచి, అంటే ఎక్స్లో నుంచి 34 తీసేస్తే 2 రావాలా, అంటే ఎక్స్ ప్లస్లో 36 పెడితేనే 2 అవుతుంది కదా. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్లో 36 పెడతా. ఈ రెండింటి యొక్క 34కి 36కి డిఫరెన్స్ ఎంత? 2. అలాగే 40కి 36కి డిఫరెన్స్ ఎంత? 4. వచ్చింది కదా మనకు ఆన్సర్. ఓకే, ఆన్సర్ వచ్చేసి 36. ఆన్సర్ వచ్చేసి 36. ఇలా వచ్చినప్పుడు అలిగేషన్ మిక్చర్లో చేయండి మీరు. ఓకే, తొందరగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెలెక్ట్ ది నెంబర్ ఆఫ్ అమాంగ్. ఓకే, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏది వస్తుంది అన్నాడు. ఇక్కడ వస్తే 13 రెండ్ల 26. ఇక్కడ చూడండి, 13 రెండ్ల 26. తర్వాత మనకి 29 రెండ్ల 2 తొమ్మిది 18 58. ఇక్కడ 61 రెండ్ల 2 గంటల 2 2 12. ఓకే, తర్వాత ఏమవుతుంది? ఇంటూ 2. ఇదేమవుతుంది? 250. ఆన్సర్ వచ్చి 250. ఓకే, 2 నెంబర్స్కి ఇంటూ 2 చేశాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు వచ్చేసి ఏ రిటైలర్ ప్రైజ్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకి నోట్ అని ఏమి ఇచ్చాడు? ఒక మ్యానుఫ్యాక్చర్ ఏమో హోల్సేలర్కి సెల్ చేస్తాడు, హోల్సేలర్ ఏమో రిటైలర్కి సెల్ చేస్తాడు, రిటైలర్ ఏమో కస్టమర్కి సెల్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ రిటైలర్ ప్రైస్ ఇచ్చాడు. ఓకే, లాస్ట్ వాల్యూ ఇచ్చాడు, స్టార్టింగ్ వాల్యూ అనుకోండి అంటాడు. అంటే స్టార్టింగ్ వాల్యూ ఎక్స్ అనుకుంటాను నేను. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎక్స్ అనుకుంటాను. ఎక్స్ స్టార్టింగ్ వాల్యూ ఎక్స్ వాల్యూ మీద ఫస్ట్ ఏం చేశాడు? మ్యానుఫ్యాక్చర్ గెయిన్ చేశాడు. అంటే ఎంత? 105%. గెయిన్ అంటే 100 ప్లస్ 5% కదా. అంటే ఎంత గెయిన్ ఇచ్చాడో అంత పర్సెంటేజ్ 100. ఓకే, ఇంటూ తర్వాత ఏమన్నాడు? గెయిన్ మళ్ళీ 110%, 110/100 ఇంటూ తర్వాత మళ్ళీ గెయిన్ ఇచ్చాడు 115/100 ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఏమన్నాడు? 1130. ఓకే, 1130 ఇది ఇచ్చాడు మనకి. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటాడు. ఓకే, ఎక్స్ వాల్యూ కూడా రౌండ్ ఆఫ్ అంటే మనకి దగ్గరలో వచ్చే నెంబరే కనుక్కొని అంటాడు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి 2తో 2 5 జా కాదులే 5తో కదా, 5 2 జా 5 1 జా 520 డైరెక్ట్ 520. ఓకే, మళ్ళీ 5తో 522 520తో మళ్ళీ 5తో 523 ఇక్కడ మళ్ళీ 20తో ఇంకా పోదు కదా. ఈ 20లన్నీ అవతల పంపించేసేయండి, పైన మాత్రం మల్టిప్లై చేయండి. 21 × 22 21 × 22 ఇక్కడ చేస్తే 42 × 42 వచ్చే 462 మళ్ళీ ఇంటూ 23 ఇంటూ 23 ఇక్కడ చేస్తే మళ్ళీ మనకి 3 2 6 3 6 18 3 4 12 13 ఇంటూ 2 4 2 4 2 4 12 12 2 12 9 ఇక్కడ వచ్చేసి 6 8 4 12 3 3 6 10 626 626ని దీంతో మల్టిప్లై చేయాలి. ఓకే, డివైడ్ బై చేయాలి. అంటే 113 ఇంటూ జీరోస్ పక్కన పెట్టండి. ఇక్కడ చూడండి 2 2 4 4 8 అంటే ఇంటూ 8 చేయాలి. ఇక్కడ ఇంటూ 8 చేయాలి. ఇంటూ 8 చేస్తే 8 3 24 8 2 10 8 8 904. ఇక్కడ చూడండి 904 ఇంటూ ఎన్ని జీరోలు? 3 జీరోలు 5 జీరోలు మొత్తం 1 2 3 4 5. ఓకే, ఇక్కడ టోటల్ వాల్యూ కనుక్కోకుండా ఇక్కడ చూడండి, మనకి క్వశ్చన్లో స్టార్టింగ్లో ఎంత? ఒకటేమో 8000లో ఇచ్చాడు, ఒకటేమో 6000లో ఇచ్చాడు, ఒకటేమో 9000లో ఇచ్చాడు, ఒకటేమో 10,000లో ఇచ్చాడు. చాలా డిఫరెన్స్ ఉంది కదా. కాబట్టి 10626ని ఇక్కడ మనం డివైడ్ చేసేటప్పుడు ఎంత వాల్యూతో చేస్తాం? స్టార్టింగ్లో అయితే 8తో చేయండి ఒకసారి, ఒకవేళ 8తో చేయండి, ఒకవేళ 9తో చేయండి. ఫస్ట్ 9తో చేయండి. 626 × 9 9తో చేస్తే 9 6 54 9 6 54 పోదు. 9 6 54 9 2 18 19 20 21 22 23
23 23 9 ఆర్ల 9 ఆర్ల 54 55 56 56 9 గంటల 9 956ని ఇక్కడ రాస్తామా మనం రాయము కదా కాబట్టి 10626 ఇంటూ 8 రాయండి 8 రాస్తే ఇప్పుడు 8 ఆర్ల 48 8 2 16 16 4 20 8 2 16 8 ఆర్ల 48 49 50 8 గంటల 8 ఇది రాస్తాం కదా అంటే 10626ని 8తో చేస్తే స్టార్టింగ్లో వస్తుంది మనకి కాబట్టి స్టార్టింగ్ లెటర్ 8తో రావాలా 8తో వచ్చేది ఏది ఉంది ఒకటే కదా మనకి ఆన్సర్ వచ్చేసి ఇది టోటల్ చేయకోకుండా స్టార్టింగ్ వాల్యూ చూడండి స్టార్టింగ్ వాల్యూ దేంతో పోతుందో దాంతో చెక్ చేయండి మనకి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీడియన్ అంటే మనకి ఇచ్చిన నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలా అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి రాసుకోవాలా నెంబర్స్కి రాసుకుంటా మనకి ఇప్పుడు టోటల్ అన్ని నెంబర్స్ రాసుకోకుండా ఇప్పుడు చూడండి మనకి అంటే మధ్యలో నెంబర్ రావాలా మధ్యలో నెంబరు ఇప్పుడు 1 2 3 కదా 1 2 3 ఇలా రాసుకుంటాం ఇలా రాసుకున్నాక మిడిల్ నెంబర్ ఏదైతే అవుతుందో అది మనకి మీడియన్ అవుతుంది. ఒకవేళ అలా లేకుండా 1 2 3 4 ఇలా అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నాక మనకి 2 నెంబర్స్ వస్తాయి మిడిల్లో 2 నెంబర్స్ వస్తే మనకి మిడిల్లో 2 నెంబర్స్ వస్తే ఇప్పుడు ఏం చేస్తామంటే 2 + 3 2 ఇక్కడ వచ్చేసి మనకి 2 + 3/2 చేస్తాం దీని యొక్క 5/2 అంటే 2.5 ఆన్సర్ వచ్చేసి 2.5 అవుతుంది మీడియన్. ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని నెంబర్స్ ఇచ్చాడో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఇచ్చాడు మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే 11లో మధ్యలో నెంబర్ ఏమవుతుంది 6 నెంబర్ అవుతుంది 6 నెంబర్ ఒకటి కనుక్కుంటే సరిపోతుంది కదా మనకి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎంత చిన్న నెంబరు 32 ఫస్ట్ నెంబర్ 32 సెకండ్ నెంబరు ఫస్ట్ నెంబర్ 11 తర్వాత 11 తర్వాత లేదు 32 తర్వాత 45 తర్వాత 45 తర్వాత 53 తర్వాత 56 తర్వాత 60లో ఉందా లేదు 70లో 79 సిక్స్త్ నెంబర్ కదా 3 సిక్స్త్ నెంబర్ ఏమవుతుంది 79 ఆన్సర్ వచ్చేసి 79. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ పర్సన్ సేవ్స్ 40% యాజ్ ఆఫ్ ఇన్కమ్. ఓకే అతనికి వచ్చేసి 100% వస్తుంటే అందులో ఎంత సేవ్ చేస్తున్నాడు 40% రిమైనింగ్ ఎంత 60% అవుతుంది. 60% అంటే ఖర్చు పెడుతున్నాడు 60% ఖర్చు పెడుతుంటే ఖర్చు పెట్టేది ఎంత 480 రూపీస్ ఖర్చు పెడుతున్నాడు అన్నాడు. 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే 100% వాల్యూ అంటే 6తో 8 6 48 ఓకే 8000 ఆన్సర్ వచ్చేసి 100తో 800 ఓకే 800. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ షాప్ కీపర్ మార్క్స్ ఓకే మార్కుడ్ ప్రైజ్ వచ్చేసి ఎంత పర్సెంటేజ్ తెలియదు X% అబోవ్ అన్నాడు X% అబోవ్ కాస్ట్ ప్రైస్. ఓకే ఇప్పుడు ఏమైనా డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇచ్చాడు 16%. అలాగే గెయిన్ పర్సెంటేజ్ ఇచ్చాడు 68% అని ఇచ్చాడు. ఓకే ఇప్పుడు మనం ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందో కనుక్కోవాలి. ఇలా ఇచ్చినప్పుడు ఫార్ములా చెప్పినా నేను ఒకటి MP/CP = 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్. ఓకే MP/CP రాసుకున్నాం MP/CP ఇక్కడ వచ్చేసి ప్రాఫిట్ ఎంత 100 + 168 168 ఇక్కడ వచ్చేసి 100 మైనస్ 16 అంటే 84 1 జా 84 2 జా 84 2 జా. ఓకే ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే డిఫరెన్స్ ఎంత 1/1 ఇంటూ 100 కదా ఇంటూ 100 కాస్ట్ ప్రైస్తోనే మనం బేస్ చేసుకున్నాం కాబట్టి 100% ఇంక్రీజ్ అయింది. ఆన్సర్ వచ్చేసి 100%. ఓకే ఈ ఫార్ములా ముఖ్యం MP/CP = 100 ప్లస్ P/100 మైనస్ D. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ప్రాబ్లం ప్రీవియస్గా వచ్చింది మనకి సేమ్ ఇట్లానే అంటే 2/5ని ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 3 పార్ట్స్ వాల్యూ 48 అలాగే 2 పార్ట్స్ వాల్యూ ఎంత 3 6 18 కాదు 3 × 3 16 16 40 16 32 32 minutes. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చేసి నెంబర్ సిరీస్ ఆల్ఫాబెటికల్ సిరీస్ ఏకి సికి ఎంత డిఫరెన్స్ 1 ABC DE FG HI స్టార్టింగ్లో ఐ రాలా అన్ని దాంట్లో అయ్యింది. ఓకే HIJ KL MN OP IP రావాలా స్టార్టింగ్లో 2 ఉన్నాయి EF
జీ, ఇక్కడ వచ్చేసి ఈఎఫ్జి, హెచ్ఐ, జేకే, ఎల్, ఎం లాస్ట్లో రావాల, ఐపిఎం. ఆన్సర్ వచ్చేసి ఐపిఎం. ఒక్కొక్క లెటర్ డిఫరెంట్గా ఉంది. ఓకే, తర్వాత హెచ్ తర్వాత హెచ్ఐజే ఒక లెటర్, జేకేఎల్. ఓకే, ఒక లెటర్. తర్వాత ఏమన్నాడు, ఓపి, నెక్స్ట్ లెటర్ ఓపిక్యూ ఒక లెటర్, క్యూ ఓపిక్యూ. ఓకే, ఇక్కడ రాసుకోండి, హెచ్ఓ జేక్యూ, తర్వాత ఎన్ స్టార్టింగ్ లెటర్ చేయని, హెచ్ఐజే ఒక లెటర్, జేకే ఒక లెటర్, ఓ తర్వాత ఓపి ఒక లెటర్, ఓపిక్యూ, క్యూ తర్వాత క్యూఆర్ఎస్టీ రాదు కాబట్టి ఇక్కడ దీనికి ఎన్కి క్యూకి ఏం రిలేషన్, ఎన్ ఓపిక్యూ అంటే -2. ఇక్కడ చూడండి, ఇది -2, ఇది +1, ఇక్కడ +1 అంటే ఒక లెటర్ డిఫరెన్స్ ఉందని, ఇక్కడ +1. ఇలానే రాల రిలేషన్ కూడా మనకి. కే తర్వాత ABCDFGHIJK ఎల్ ఎన్ ఇక్కడ 2 లెటర్స్ వస్తున్నాయి, తప్పు. కే ఇక్కడ కూడా 2 లెటర్స్ వస్తాయి, స్టార్టింగ్లో KN కదా. లాస్ట్ది ఎన్, ఇక్కడ చూడండి, ఎన్. ఓకే, NOP ఇది సరిపోతుంది. ఒక తర్వాత ఎస్ది, ఇది STU ఇది కూడా సరిపోతుంది. యు ఇక్కడ వెనకల నుంచి వెనకల నుంచి ఇక్కడ -2 చేయాలి, అంటే PQ RSTUV ఇక్కడ చాలా లెటర్స్ వస్తున్నాయి, ఇది తప్పు. ఓకే, -2నే కదా రావాల్సిందే మనకి, కాబట్టి ఇది తప్పు అవుతుంది. రిమైనింగ్ ఏది ఉంది ఆన్సర్, థర్డ్ చెక్ చేయండి, మీకు థర్డ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేమ్ అంతే, యాష్ ప్లేస్లో ఇవన్నీ రాసుకుంటాము, పర్సంటేజ్లో ఇవన్నీ రాసుకుంటాము. ఏదైతే మనకి ఫస్ట్ రిలేషన్ సేమ్ అవుతుందో సెకండ్ రిలేషన్ కూడా సేమ్ కావాలా, కాబట్టి నేను ఫస్ట్ లెటర్ మాత్రం రాసుకుంటాను, S=U. ఫస్ట్ లెటర్ మాత్రం రాసుకుంటాను, S=O=Q. ఓకే, తర్వాత M=U, తర్వాత O=K, తర్వాత K=U, O=S, తర్వాత Q=U, M=Q. సరిపోయింది. ఇప్పుడు చూడండి, SPQRSTU ఒక లెటర్, OPQ ఒక లెటర్. ఓకే, ఇది పక్కన పెట్టండి, ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, MNOPQRSTUV అంటే 7 లెటర్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ 7 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి OPQRSTUV అంటే ఇక్కడ చూడండి డైరెక్షన్, ఈ డైరెక్షన్ చూడండి ఫార్వర్డ్, ఈ డైరెక్షన్ చూడండి బ్యాక్వర్డ్. ఓకే, ఇదేమో ఫార్వర్డ్, ఇదేమో బ్యాక్వర్డ్, ఇది తప్పు. ఓకే, ఇలా రాదు డైరెక్షన్. ఇక్కడ చూడండి డైరెక్షన్ K తర్వాత U వస్తుంది. ఓకే, అంటే డైరెక్షన్ వచ్చేసి ఇలా రాసుకుంటాం మనము, KPQR ABC LMNK KLM ఇట్లా రాసుకుంటాం. కానీ U తర్వాత S వస్తుందా, చాలా లెటర్స్ వస్తాయి అట్లా అయితే మనకి, అంటే S నుంచి Uకి రాసుకుంటాం. కాబట్టి ఇది చూడండి, ఇదేమో ఫార్వర్డ్ డైరెక్షన్, ఇదేమో బ్యాక్వర్డ్ డైరెక్షన్, కాబట్టి ఇది తప్పు, ఇది కూడా తప్పే. ఓకే, ఇది చూడండి, PQRSTUU అంటే 3 లెటర్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి MNOPQ ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి, ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఇది, లాస్ట్ ఇది. సెకండ్ లెటర్ తీసుకోండి, R=W, H=M. ఓకే, ఇప్పుడు చూడండి, PQRSTUVW ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి. ఓకే, GHIJKLM ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇది, లాస్ట్ దాంట్లో సెకండ్ లెటర్ M=W, తర్వాత H=C. ఓకే, ఈ డైరెక్షన్ చూడండి, డైరెక్షన్ వచ్చేసి MNO ఇలా ఫార్వర్డ్ డైరెక్షన్లో అవుతుంది. ఇక్కడ చూడండి, H తర్వాత C వస్తుందా, రాదు. C తర్వాత H వస్తుంది, అంటే డైరెక్షన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ సెకండ్ లెటర్లో, అంటే తప్పు, అంటే లాస్ట్ తప్పు, ఫస్ట్ది మాత్రం కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇలా చేయండి. ఫస్ట్ ఒక లెటర్ మాత్రం తీసుకోండి, టోటల్గా అన్నీ తీసుకోకుండా. ఓకే, ఇక్కడ 2 లెటర్స్ సేమ్ అయినా కాబట్టి సెకండ్ లెటర్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఓకే కంప్లీట్ అయినట్టున్నాయి. ఓకే, ఈరోజు మనం NTPCలో 09/06/2025 షిఫ్ట్ 3 పేపర్ కంప్లీట్ చేశాను. రిమైనింగ్ కమింగ్ షిఫ్ట్స్ కూడా అన్నీ కంప్లీట్ చేస్తాను.
నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.